హాయ్ వెల్కమ్ టు ఆరు స్టడీ. మరి ఈ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ ఒక్క క్లాస్లో మీకు వివరించడానికి ప్రయత్నిస్తాం. పోటీ పరీక్షలన్నిటికీ ముఖ్యంగా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ పథకాన్ని మనం చదవడం ప్రారంభించేటప్పుడు ముఖ్యమైనటువంటి ఒక అంశాలుగా కనుక మనం డివైడ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా గుర్తుండేటువంటి అవకాశం అయితే ఉంది. వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఆ ప్రభుత్వ పథకం యొక్క మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటి, పరిచయం, తర్వాత దాని యొక్క మేజర్ ఫీచర్స్ ఏంటి, ఆ పథకం యొక్క ఫీచర్స్ ఏముంటాయి, ఎవరికి చెందుతుంది, ఎవరు లబ్ధి పొందుతారు, ఏ విధంగా దాని విధి విధానాలు ఉంటాయి అనేటువంటిది లక్షణాలు, తర్వాత దీనివల్ల బెనిఫిషియరీ సెక్షన్ ఎవరు బెనిఫిట్ పొందుతారు అనేటువంటిది, తర్వాత మీరు చూసినట్లయితే ప్రధానమైనటువంటి అసలు ఎయిమ్ ఆఫ్ దట్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటి దానికోసం అనేటువంటిది, అదేవిధంగా ఎవరు ఏ వర్గాల మీద దృష్టి సారించారు అనేటువంటిది, తర్వాత ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు అమలు చేశారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు అమలు చేశారు అనేటువంటిది, దాని తర్వాత ఎంతమంది లబ్ధిదారులు దీనికి ఉన్నారు అనేటువంటి అంశాలు. ఈ విధంగా మీరు కనుక ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి సంబంధించి ఇలా ఒక సెట్ ఆఫ్ మనం సైడ్ హెడ్డింగ్స్ ద్వారా లేదా సెట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ద్వారా ప్రతి ఒక్క పథకాన్ని మీరు కనుక అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలను గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ ఒక్కొక్క పథకం గురించి వరుసగా మనం ఏదైతే చెప్పుకోవచ్చామో అలా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ మనకి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం. అసలు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇది అక్టోబర్ 15, 2019 మనకి నవరత్నాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మనకు ఏదైతే ప్రామిస్ చేసిందో నవరత్నాల పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, ఆ నవరత్నాల పథకంలో భాగంగా అంటే ఇది ముందుగానే ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి కార్యక్రమం అనమాట. దీన్ని 2019 అక్టోబర్ 15 ప్రారంభించారనమాట. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, రైతులకి ఆర్థిక సహాయం అందించడం, వాళ్ళకి ఆర్థిక స్థిరత్వాన్ని అందించి, వాళ్లకు పెట్టుబడులకి సంబంధించిన వాటిని ప్రోత్సహించి, రైతులు సమగ్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టే విధంగా, అంటే వాళ్ళకి ఆర్థిక పరిపుష్టితి పెట్టుబడి అందించి రైతుల యొక్క సమగ్రతకు దృష్టి పెట్టేటువంటి విధంగా నవరత్నాల కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 15, 2019 మనకు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించబడింది. మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ పథకం అనేటువంటిది ఏ విధంగా అందుతుంది అంటే, ఇది ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రంలో అర్హులైనటువంటి రైతులకు, ఎవరైతే ఎలిజిబుల్ రైతులు ఉన్నారో వాళ్ళకి ఎంత అందిస్తారు అంటే 13,500 రూపాయలు అందిస్తారు. ఇక్కడ 3 విడతలుగా ఈ 13,500 రూపాయలు అనేటువంటివి అందించడం జరుగుతుందండి. అంటే 3 సార్లు పెట్టుబడి సాయంగా అనమాట. ఇది చూసుకుంటే 7,500 రూపాయలు మే నెలలో, 4,000 రూపాయలు అక్టోబర్లో, 2,000 రూపాయలు జనవరిలో, వరుసగా మనకి 3 విడతలుగా అందుతాయి. దీని మీద కూడా మీకు ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పథకంలో ఎవరెవరు అర్హులు అంటే, సన్నకారు రైతులు, కౌలు రైతులు, ఇలా మనకి చిన్న రైతులు, కౌలు రైతులు దీన్ని పొందడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. సంవత్సరానికి ఓవరాల్గా వాళ్ళకి అందేటువంటిది 13,500. ఇక ఈ పథకంతో పాటు నీటిపారుదల ప్రయోజనాల కోసం రైతులకి బోర్వెల్లు అందిస్తారు, పంపు సెట్లు, విద్యుత్ సరఫరాను కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పథకంలో ఇంటిగ్రేటెడ్గా రైతులకి బీమా కవరేజ్, రైతులకు కదండి పంటలకు బీమా కవరేజ్తో పాటు రైతులకు సహాయకారిగా రైతులకి వాళ్ళ సందేహాలను తీర్చడానికి మనకి ఉచిత వ్యవసాయ సలహా సేవా కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ 13,500 రూపాయలు అందుతాయి రైతుకి, 3 విడతలుగా అందుతాయి. సన్నకారు రైతులు, కౌలు రైతులకు కూడా ఇది అందుతుంది. 3 విడతలు 13,500. దీంతో పాటుగా వాళ్ళకి బోర్వెల్స్ కానీ నీటిపారుదలకు సంబంధించినటువంటివి కానీ అందిస్తారు, విద్యుత్ అందిస్తారు. దాంతోపాటుగా పంటకు బీమా కవరేజ్ అనేటువంటిది వస్తుంది. దీంతోపాటు ఉచిత సలహాలకు మనకు సలహా ఏర్పాటు కూడా చేయడం జరిగిందనమాట. మరి దీనివల్ల రైతులకి ఏం లాభం జరుగుతుంది? లాభాలు ఇప్పటివరకు ఏం చూసాం? మెయిన్ కోర్ కాన్సెప్ట్, దీని యొక్క కీ ఫీచర్స్ చూసాం. బట్ బెనిఫిట్స్ ఏంటి అంటే, రైతులకు ఆర్థిక భద్రత కల్పించడం, రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసి, రైతులు ఎప్పుడైతే పెట్టుబడి పెట్టవలసి ఉంటుందో ఆ సమయంలో కాస్త వీళ్ళకి వెసులుబాటుకి ఎంత అందించడం వల్ల కొంతవరకు రైతులకి ఆర్థిక పరిపుష్టత కలిగే విధంగా, రైతులు ఆత్మహత్యలు తగ్గించే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకొచ్చారు.
మరి అందించినటువంటి ఆర్థిక సహాయం ద్వారా వాళ్ళు విత్తనాలు గానీ, ఎరువులు గానీ, ఏదైనా ఇతర ఇన్‌పుట్ గానీ, వ్యవసాయానికి సంబంధించిన సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొనుక్కొని వ్యవసాయం మొదలుపెట్టడానికి వీళ్ళిచ్చేటువంటి సహాయం అనేటువంటిది ఎంతో ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటిది వీళ్ళ ఉద్దేశం అనమాట. ఇక ప్రధానంగా ఈ రైతులు ఎవరి మీద దృష్టి పెట్టారు అని చూసుకుంటే, రైతులకు ఆర్థిక సహాయం అందించడం వల్ల వ్యవసాయ అభివృద్ధికి, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతుల యొక్క ఆర్థిక పరిపుష్టికి, తద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశానికి ప్రాధాన్యత అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మరి ఎవరి మీద కాన్సెప్ట్ అనేటువంటిది ఇక్కడ ఉందంటే, ఆర్థిక సహాయం అందించడం ద్వారా రైతులు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతుల మీద దీని యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. దీని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళను మెయిన్ ఉద్దేశించి లబ్ధిదారులుగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మరి ఇది ఎప్పుడు ప్రారంభించారు? 2019 అక్టోబర్ 15. ఏ కార్యక్రమంలో భాగంగా? నవరత్న పథకాల్లో భాగంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాకముందే నవరత్నాలు ప్రకటించారు. అందులో ఒక కార్యక్రమంగా దీన్ని వాళ్ళు ప్రకటించారు. దాని ద్వారా ఇది రావడం జరిగింది. ఇది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం గురించి. ఇక మరొక పథకం గురించి చూద్దామండి. మరి దీనికి దాదాపుగా 60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారండి. మొత్తం ఈ పథకంలో 60 లక్షల మంది లబ్ధిదారులు, చిన్నకారు రైతులు, దాంతోపాటుగా కౌలు రైతులు. మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 60 లక్షల మంది. ఇక నెక్స్ట్ కార్యక్రమం చూస్తే వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్. మరి సేమ్ కాన్సెప్ట్ మనం ఇంతకుముందు ఎలా అయితే చూసామో, ప్రధాన లక్ష్యము, ఫ్యూచర్స్, లబ్ధిదారులు అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఈ యొక్క పథకం గురించి కూడా చూద్దాం. మరి వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ అంటే ఏంటి అంటే, ఇది కూడా నవరత్న కార్యక్రమాల్లో ఒక భాగంగా. నవరత్న కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 స్కీమ్స్ ఇచ్చి నవరత్నాల్లో భాగంగా లేనటువంటి స్కీమ్ని ఐడెంటిఫై చేయండి అని ఇవ్వచ్చు. అందులో 3 నవరత్నాల్లో భాగంగా అమలు చేసినటువంటిది ఇవ్వచ్చు, ఒకటి అవుట్ ఆఫ్ ఇవ్వచ్చు. దాన్ని మిమ్మల్ని గుర్తించమని అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే హౌసింగ్ స్కీమ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే, ఇది కూడా 2019 నవరత్న కార్యక్రమాల్లో భాగంగా జూలై 12, గుర్తుపెట్టుకోండి, జూలై 12న ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, సమాజంలో, సొసైటీలో బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వెనకబడినటువంటి వాళ్ళకి గృహ భద్రత కలిగించడం కోసం, గృహాలను అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో మరి ఈ కార్యక్రమం యొక్క మెయిన్ కోర్ కాన్సెప్ట్, మేజర్ ఫ్యూచర్స్ ఏంటి, ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే, మరి ముఖ్య లక్షణాల వైజ్గా చూస్తే, ఇంటి నిర్మాణంకి ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులని గుర్తించి ఈ పథకం ద్వారా 1.5 లక్షలు అందిస్తారు. షెడ్యూల్ తెగలు, మైనారిటీలు, వీళ్ళు సమాజంలో వెనకబడినటువంటి వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బ్యాక్వర్డ్ పీపుల్తో పాటు ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం వర్తిస్తుంది, ఈ పథకం వర్తిస్తుంది. హౌసింగ్ కాలనీలకు డ్రైనేజ్, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు అందించడంలో కూడా, హౌసింగ్ కాలనీలు ఏవైతే ఉన్నాయో కాలనీలకి డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, విద్యుత్ ఫెసిలిటీస్ అందించడం కూడా ఈ యొక్క వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్లో భాగంగా ఇంప్లిమెంట్ చేశారు. అంటే కొత్త హౌసెస్ ఇవ్వడం మాత్రమే కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి హౌసింగ్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కరెంట్ సప్లై కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీస్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఈ కార్యక్రమం వర్తిస్తుంది అనమాట. ఇక స్థిరంగా ఉండడానికి పర్యావరణ అనుకూలమైనటువంటి గృహ పద్ధతులు ప్రోత్సహించడం దీని యొక్క లక్షణం. అదేవిధంగా లబ్ధిదారులు ప్రభుత్వం నిర్మించినటువంటి గృహ నిర్మాణాన్ని ఎంచుకోవచ్చు, లేదా ఆర్థిక సహాయంతో సొంత గృహాన్ని నిర్మించుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రభుత్వం 2 ఆప్షన్స్ ఇచ్చిందండి ఎవరికి, లబ్ధిదారులకి. ఒకటి, ప్రభుత్వమే నిర్దిష్ట వ్యయంతోటి, నిర్దిష్ట ఒక స్పేస్ తోటి ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేస్తుంది, అది తీసుకోవచ్చు. లేదా వాళ్ళకు ఒక స్థలం ఉండి మేమే సొంతంగా ఇల్లు కట్టుకుంటాం అన్నప్పుడు ఏదైతే 1.5 లక్షలు ఉందో ఆ 1.5 లక్షలు డైరెక్ట్గా ఈ లబ్ధిదారులకు ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళైతే ఇల్లు కట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ధన సహాయం తీసుకుంటావా లేదా ఇల్లు తీసుకుంటావా అనేటువంటిది వీళ్ళకి ఒక ఆప్షన్ అనేటువంటిది ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. మరి దీని లాభం ఏంటి ఈ ప్రోగ్రాం వల్ల అంటే, ఎవరైతే వెనకబడినటువంటి వాళ్ళు, వెనకబడిన తెగలు, వెనకబడినటువంటి కులాలు, మైనారిటీలు, బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గృహ భద్రత, ఎవరికైతే మిడిల్ క్లాస్ కానీ పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇల్లు అనేటువంటిది మేజర్ ఒక లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి గృహ భద్రత అందించడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఈ పథకంతో మరి కేవలం ఈ పథకం ఇల్లు కల్పిస్తుందా అంటే, గృహ నిర్మాణ కార్యక్రమాల్లో గృహ నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఇల్లు నిర్మించడం వల్ల ఉపాధి కూడా పెరుగుతుంది. కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగింది. పర్యావరణానికి అనుకూలమైన పద్ధతులతో ఇల్లు కట్టడం వల్ల
పర్యావరణానికి కూడా బెనిఫిట్ అనేటువంటిది వస్తుంది. మరి ప్రధానమైనటువంటి లక్ష్యం చూసుకుంటే బ్యాక్వర్డ్ పీపుల్‌కి ఇల్లు అందించడం. బ్యాక్వర్డ్ పీపుల్‌కి ఇల్లు అందించడం, ఎంత సహాయం అందిస్తున్నారు, ఏ ఏ వర్గాలకు అందిస్తున్నారు, ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అనేటువంటివి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అమలు చేశారు? జూలై 12, 2019. ఏ కార్యక్రమంలో భాగంగా? నవరత్నాల కార్యక్రమంలో భాగంగా. మరి మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఎంత అంటే చూసుకుంటే దాదాపుగా 30.21 లక్షల మందికి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి అందుతుందని చెప్పేసి. అలా అయితే మొట్టమొదటిగా ఫస్ట్ షిఫ్ట్‌లో మనకి 18.61 లక్షలు, సెకండ్ షిఫ్ట్‌లో 16.91 లక్షలు. అదేవిధంగా ఇల్లు అనేటువంటి పూర్తి అయ్యాయని లబ్ధిదారులు ఉన్నారని. ఓవరాల్‌గా ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్ని ఇల్లు పూర్తయ్యాయంటే 4.4 లక్షల ఇల్లు పూర్తయ్యాయని. మిగిలినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వివిధ దశలలో అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ప్రస్తుతం ఉన్నాయని ప్రభుత్వం తెలియజేస్తుంది. సో, ఇది సెకండ్ ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి స్కీమ్ అయితే చూద్దామండి. వైఎస్ఆర్ అమ్మఒడి. మూడో కార్యక్రమం వైఎస్ఆర్ అమ్మఒడి. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇది కూడా వైఎస్ఆర్ అమ్మఒడి ప్రోగ్రామ్ కూడా నవరత్నాల్లో భాగంగా 2019 జూన్ 10, బాగా గుర్తుపెట్టుకోవాలి డేట్, 2019 జూన్ 10న మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటి ఉద్దేశం? మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రభుత్వం స్కూల్‌కి వెళ్ళేటువంటి పిల్లలను ప్రోత్సహించడం కోసం, నెట్ అటెండెన్స్ రేట్ అనేటువంటిది పెంచడం కోసం, అదేవిధంగా మనకు రిజిస్ట్రేషన్ రేట్ అనేటువంటిది పెంచడం కోసం, విద్యను డెవలప్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అని చూసుకుంటే ఎప్పుడు ప్రారంభించారు? లక్షణాలేంటి? మరి లక్షణాలు చూసుకున్నట్లయితే ఇక్కడ పథకం ద్వారా ఆర్థిక సహాయం అనే అందుతుంది. ఎవరికి ఆర్థిక సహాయం అందుతుంది అంటే స్కూల్‌కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల యొక్క తల్లుల అకౌంట్‌లో సంవత్సరానికి 15,000 రూపాయలు. సంవత్సరానికి 15,000 రూపాయలు అందుతాయి. బట్ ఈ 15,000 రూపాయల్లో ప్రస్తుతానికి 13,000 రూపాయలు మాత్రమే అందుతున్నాయి. అంటే స్కూల్ యొక్క శానిటేషన్‌కని ఇంకోటి మనకి ఒక 1,000 రూపీస్ అట్లా కట్ చేసి మిగిలింది అనేటువంటిది అందిస్తున్నారనమాట. సో, మరి ఈ 15,000 రూపాయలు అందుతాయి. 15,000 రూపాయలు అందాలంటే ఏం ఎలిజిబిలిటీస్ ఉండాలి అంటే ఇక్కడ ఎవరైతే వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్నారో వాళ్ళు ఈ కార్యక్రమానికి ఎలిజిబుల్ అనమాట. వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్నటువంటి తల్లులు పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తే వాళ్ళ తల్లి అకౌంట్‌లో 15,000 రూపాయలు జమ అనేటువంటిది చేస్తారు. సో, మరి ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్‌లో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కార్యక్రమం అనేటువంటిది వర్తిస్తుంది. వాళ్ళకి ఈ కార్యక్రమం వర్తిస్తుందనమాట. లబ్ధిదారులు తన పిల్లలకు సంబంధించి ఖర్చులను భరించేందుకు ఎవరైతే తల్లులు ఉంటారో, ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటాయో ఆ పిల్లలకు సంబంధించి చదువుకు సంబంధించి ఖర్చులు భరించేందుకు ప్రభుత్వము తల్లుల అకౌంట్‌లో ఇది వేస్తుంది. దీనివల్ల స్కూల్‌కి వెళ్ళేటువంటి పిల్లల యొక్క అటెండెన్స్ రేట్ అనేటువంటిది పెరిగేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెంచడం. ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ అంటే స్కూల్ మధ్యలో మానేసేటువంటి డ్రాప్ అవుట్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉండేవి కాబట్టి ఆ డ్రాప్ అవుట్స్‌ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు 2019 జూన్ 10న సారీ. మరి దీనివల్ల లాభాలు ఏంటి అంటే డ్రాప్ అవుట్స్ రేట్ తగ్గుతుంది, నెట్ అటెండెన్స్ రేట్ పెరుగుతుంది, గర్ల్స్ ఎడ్యుకేషన్ రేట్ పెరుగుతుంది, లిటరసీ రేట్ పెరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మనకి లాభాలు. అందుకని మనకి ఇది తీసుకురావడం జరిగిందనమాట. సో, మరి ఇక్కడ ఇది ఎవరి మీద అంటే దీనికి ఎవరు ప్రధానమైనటువంటి లబ్ధిదారులు అంటే విద్య పెరుగుతుంది. అదేవిధంగా మహిళల అకౌంట్‌లో పడుతున్నాయి కాబట్టి అమౌంట్ వాళ్ళకు కూడా సాధికారత అనేటువంటి పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. జూన్ 10, 2019లో నవరత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. మరి దీని యొక్క లబ్ధిదారులు చూసుకుంటే దాదాపుగా 50 లక్షల మంది లబ్ధిదారులు దీంట్లో ఉన్నారని, 50 లక్షల మందికి ఇది స్కీమ్ అనేటువంటిది లభిస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. దాదాపుగా 2.5 లక్షల మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 2.5 లక్షల స్కూల్స్‌లో చదువుతున్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుతున్నటువంటి పిల్లలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది వైఎస్ఆర్ అమ్మఒడి పథకం. ఇక మరొక ముఖ్యమైనటువంటి పథకం గురించి చూద్దామండి. ఇది చూస్తే వైఎస్ఆర్ పెన్షన్ కానుక సేమ్ యథావిధిగా పథకం యొక్క ప్రారంభము, దాని యొక్క ముఖ్య లక్షణాలు, అదేవిధంగా లబ్ధిదారులు అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఇది చూద్దాం. ఇది చూసినట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటువంటిది సమాజంలో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నాయో
వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటువంటి ఉద్దేశంతో ఇది ప్రారంభించబడింది. ఈ పథకంలో ఎవరు ఉంటారంటే వృద్ధులు ఉంటారు, వితంతువులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, ఇంకా బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో, వాళ్ళకి పెన్షన్ అందించేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈ పథకంలో ముఖ్య లక్షణాలు ఏంటి అంటే చూస్తే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మరియు సమాజంలో ఇతర బలహీన వర్గాలకి ఈ పెన్షన్ అందుతుంది. ఈ పెన్షన్ అనేటువంటిది లబ్ధిదారు వర్గాన్ని బట్టి మారుతుంది. 2250 నుండి 3000 వరకు ఈ పెన్షన్ అందుతుందన్నమాట. సో ఈ ప్రభుత్వం ఎవరైతే మెయిన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఒక క్రైటీరియా ప్రకారం ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసి వాటి ఆధారంగా ఈ ప్రభుత్వం పథకాలను అయితే అందిస్తుందన్నమాట. మరి ఈ పథకం కనుక చూసినట్లయితే ఈ పథకంలో బలహీన వర్గాల వరకు ఈ పథకం ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి అని చూసుకుంటే, మనకి బలహీన వర్గాల వారికి, వెనకబడిన వర్గాల వారికి, వికలాంగులకి, ముఖ్యంగా వృద్ధులకి ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది కొంతవరకు ఏర్పడుతుంది. వాళ్ళకి ఆర్థిక భద్రత ఉండి వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది ప్రశాంతంగా లీడ్ చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. పేదరికం కూడా తగ్గేటువంటి అవకాశం గ్యారంటీగా ఉంది. సో మరి ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ కానుకని వైఎస్ఆర్ పెన్షన్ కానుకని పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారని చూసుకుంటే 2019 మే 30 2019 మే 30 మనకి నవరత్నాలు పథకంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చారనమాట. అంటే మనకి నవరత్నాల పథకంలో 3000 రూపాయల పెన్షన్ అనేటువంటిది వృద్ధులకి ఇస్తామని చెప్పేసి నవరత్నాల్లో భాగంగా ముందు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రకటించారు. తర్వాత వచ్చిన తర్వాత 2000కి 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇప్పటికి 3000 వరకు తీసుకురావడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉంది అంటే దాదాపు వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ ఎవ్రీ మంత్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు 65 లక్షల మంది ఈ కార్యక్రమంలో ఉన్నారు. 65 లక్షల మంది. ఇక నెక్స్ట్ కార్యక్రమం చూసినట్లయితే వైఎస్ఆర్ ఆసరా పథకం. నెక్స్ట్ పథకం వైఎస్ఆర్ ఆసరా పథకం. మరి ఈ పథకాన్ని చూసినట్లయితే ఈ పథకం యొక్క మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఆసరా అనేది మహిళల యొక్క స్వయం సాధికారిత అందించడం కోసం. ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మనకి ఆంధ్రాలో డ్వాక్రా గ్రూపులు అని అంటారు, అది వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా డ్వాక్రా గ్రూపులు అని అంటారు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సహాయం అందించడానికి ప్రారంభించినటువంటి సంక్షేమ పథకమే వైఎస్ఆర్ ఆసరా పథకం అనమాట. ఈ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి చూస్తే ఇది స్వయం సహాయక సంఘాలు ఎవరైతే ఉన్నాయో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అందిస్తారు. ఎంతవరకు అందిస్తారంటే 25,000 రూపాయలు అందిస్తారు. వారి అవసరాలు బట్టి 10 లక్షల వరకు, అంటే 25,000 నుంచి 10 లక్షల వరకు వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో గ్రూపులన్నీ కలిపి దాని యొక్క బ్లూ ప్రింట్ ఆధారంగా బ్యాంకులు ఇవి శాంక్షన్ చేస్తాయి. బట్ వడ్డీ అనేటువంటిది ఉండదు. ఓకే, మహిళలకు ఇచ్చేటువంటి వాళ్ళ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి, మహిళల యొక్క సాధికారత పెరగడానికి, మహిళల సాధికారత ఎంపవర్మెంట్ అనేటువంటిది పెరగడానికి, వాళ్ళకి పెట్టుబడులు పెట్టడం, ఇలా డబ్బు అందించడం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి అవకాశం అనేటువంటి చాలా ఉందన్నమాట. సో మరి ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు కిస్తీల రూపంలో అంటే ఈఎంఐల రూపంలో తిరిగి 3 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లించాలన్నమాట. సో ఇచ్చినటువంటి రుణాలు ఇలా ఇచ్చినట్లయితే అంటే ఇచ్చినటువంటి రుణం సక్రమంగా ఈఎంఐల రూపంలో మహిళలు చెల్లించినట్లయితే 3 ఏళ్లలోపు ఆ బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాల వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీని ప్రభుత్వమే తిరిగి బ్యాంకులకి చెల్లిస్తుంది. ఇక్కడ వడ్డీ కట్టడంలో మహిళలు మినహాయించబడతారు. దీన్నే మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం అని అన్నారు. సక్రమంగా కడితే తిరిగి మళ్ళీ ఇంకా ఎక్కువ రుణాలు అనేటువంటివి ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. సో మరి ఇక్కడ ఎక్కువగా కట్టిన వాళ్ళకి మళ్ళీ సులభతరంగా వడ్డీ వచ్చేటువంటి అవకాశం కలిగిస్తుంది. అదేవిధంగా ఈ పథకం కింద చూసుకున్నట్లయితే ఎస్హెచ్జీలకి బ్యాంక్ లోన్ అవుట్పుట్ స్టాండింగ్ వల్ల 4 వాయిదాల్లో ఈ రియంబర్స్మెంట్ చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా 1,54,956 మంది ఈ సంస్థలు ఇవన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది. వీటి వల్ల లాభాలు కనుక చూసుకున్నట్లయితే మనకు మహిళలు వాళ్ళ యొక్క సాధికారత పెరుగుతుంది, ఎంపవర్మెంట్ పెరుగుతుంది, వడ్డీ రహిత రుణాలు అనేటువంటివి రావడం వల్ల వాళ్ళు వడ్డీ వ్యాపారుల మోసాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువ కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఇది మహిళలకు డెవలప్మెంట్కి ఇంకో ఇంపార్టెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఎవరు అర్హులు అని చూసుకుంటే దరఖాస్తు చేసుకోవడానికి
45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉండేటువంటి ఆ మహిళలు ఇది అర్హులు అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే సెప్టెంబర్ 11, 2020. సెప్టెంబర్ 11, 2020లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, ఇది వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి, వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించి. మరొక ముఖ్యమైనటువంటి పథకం చూసినట్లయితే వైఎస్ఆర్ చేయూత. వైఎస్ఆర్ చేయూత అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి పథకం. మరి వైఎస్ఆర్ చేయూత చూసినట్లయితే మీరు ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కి ది బెస్ట్ కోర్సెస్ అయితే అందుతాయి. పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మరి వైఎస్ఆర్ చేయూత అనేటువంటి కార్యక్రమం చూసినట్లయితే ఈ పథకం ఆగస్టు 2020లో ప్రారంభించారండి. సో ఇది ఏంటి అంటే మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బలహీన వర్గాల వారు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు మద్దతునిచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అనేటువంటిది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పథకం కింద అర్హులైన మహిళలను గుర్తిస్తారు. గుర్తించినటువంటి మహిళలకు 4 సంవత్సరాల కాలానికి వరుసగా 18,750 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తారు. ఆ సొమ్ము అనేటువంటిది వాళ్ళ ఖాతాలో డైరెక్ట్గా జమ అవుతుంది. లబ్ధిదారులు వాళ్ళ సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు లేదా నైపుణ్యానికి శిక్షణలు తీసుకునేందుకు ఇదంతా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాస్ట్ వైజ్గా మనకి వెనకబడినటువంటి మహిళలను గుర్తించి వాళ్ళకి 18,500 రూపాయలు అనేటువంటిది బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్ చేయూత పథకం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవడానికి కానీ, వాళ్ళు ఆర్థికంగా సమృద్ధి సాధించడం కానీ, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మరి ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆర్థికంగా ముఖ్యంగా మహిళలను బలపరచడం కొరకు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో వైఎస్ఆర్ చేయూత అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ పథకం ఎప్పుడు తీసుకొచ్చారు అంటే ఆగస్టు 2020లో తీసుకొచ్చారండి. సో మరి మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్టుగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమలు చేయబడింది. తర్వాత అన్ని జిల్లాలకు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం 26.7 లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఓకేనా? సో ఇది చేయూత సంబంధించి. ఇక మరొకటి ముఖ్యమైనటువంటి స్కీమ్ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ జలయజ్ఞం. మరి వైఎస్ఆర్ జలయజ్ఞం అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి స్కీమ్గా చెప్పుకోవచ్చు. ఈ జలయజ్ఞం యొక్క మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే అందరికీ నీరు అనేటువంటిది కాన్సెప్ట్. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలు ఎక్కడైతే వాటర్ స్కేర్సిటీ ఉందో ఆ ప్రాంతాలకు వాటర్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనమాట. సో మరి ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్ జలయజ్ఞం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అంటే 2004లో ప్రారంభించిందండి. ఇప్పుడే కాదు, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అప్పట్లో తీసుకురావడం జరిగింది. దాన్ని కంటిన్యూటీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కంటిన్యూ చేయడం అనేటువంటిది తీసుకొచ్చారనమాట. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే నీటి నిల్వ, నీటి పారుదల సామర్థ్యం పెంచడం, వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచడం, కొండ ప్రాంతాలు లేదా మారుమూరు ప్రాంతాలకు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి పద్ధతితో వాళ్ళకి వాటర్ సౌకర్యం అందించడం, కాలువలు, జలాశయాలు ద్వారా నీటి సామర్థ్యాన్ని పెంచడం, నీటి సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, వాటిని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా మేజర్ కాన్సెప్ట్. అంటే కరువు పీడిత ప్రాంతాలకు, బ్యాక్వర్డ్ ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు ఎక్కడైనా సరే ఓవరాల్గా అందరికీ కూడా వాటర్ అనేటువంటిది అందే విధంగా చేయడం ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఈ స్కీమ్ యొక్క. మరి దీనివల్ల లాభాలు ఏముంటాయి అందరికీ తెలిసిందే కదా. వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తి సామర్థ్యం అన్నీ పెరుగుతాయి, తాగునీటి సామర్థ్యం పెరుగుతుంది, భూగర్భ జల వనరులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్థాయి అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి కరువు పీడిత ప్రాంతాల్లో వాటర్ స్కేర్సిటీ అనేటువంటిది తగ్గుతుంది. కాబట్టి ఇది మేజర్ ఇంపార్టెంట్ కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. సో మరి దీనివల్ల దాదాపుగా 1.5 మిలియన్ హెక్టార్ల ల్యాండ్కి, అన్ఇరిగేటెడ్ ల్యాండ్కి కాస్త ఇరిగేటెడ్ ల్యాండ్గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకురావడం లక్ష్యంగా తీసుకొచ్చారనమాట. సో మరి ఇది ముఖ్యమంత్రి ఎవరు, మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
అప్పట్లో 2004 జూలై 22న ప్రారంభించారు. తర్వాత అప్పుడు ఆవిడ ప్రారంభించినప్పుడు కర్నూలు, ప్రకాశం, అనంతపురం, నల్గొండ అప్పట్లో తెలంగాణ, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో ఇది ప్రారంభించారు అప్పట్లో. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ దీన్ని కొనసాగిస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వచ్చిన తర్వాత. ఓకే. ఇక మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం గనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. రీసెంట్‌గా అప్డేట్ ఏంటి అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యొక్క పరిధి ఏదైతే ఉందో అది 25 లక్షలకు పెంచడం అయితే జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యొక్క పరిధి అనేటువంటిది 25 లక్షలకు పెంచారు. ఇది ప్రశ్న వచ్చేటువంటి అవకాశం చాలా ఉందండి. సో ఈ పథకం చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఉన్నారో వాళ్ళకి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేటువంటిది అందిస్తారనమాట. ఇది హెల్త్ కేర్ పథకం అండి. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే 3,255 రకాలైనటువంటి వైద్య చికిత్సలు ఏవైతే ఉన్నాయో ఆ చికిత్సలన్నీ కూడా ప్రభుత్వ లేదా ప్రైవేటు హాస్పిటల్స్లో ఈ బీమా కవరేజ్ అయ్యేంత వరకు కూడా ఉచితంగా చేయబడతాయి. సో ఇది అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిందనమాట. సో ఇది లబ్ధిదారులకు ఏమవుతుందంటే నగదు రహిత చికిత్స. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే వితౌట్ మనీతో మనకి చికిత్స అనేటువంటిది జరుగుతుంది. మరి లబ్ధిదారులు ఏదైతే ప్యానల్డ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్ అందులో హాస్పిటల్కి వెళ్ళి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ కానీ, గుండె కానీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇది 25 లక్షల వరకు కూడా ప్రభుత్వమే ఆ రోగికి సంబంధించినటువంటి కంప్లీట్ ఏదైతే వ్యయం ఉందో హెల్త్ మీద అదంతా కూడా భరిస్తుంది. ఇక మరొకటి చూసుకుంటే కుటుంబ వార్షిక ఆదాయం అనేటువంటిది ఎంత లోపు ఉండాలి, అర్హత పొందాలి అంటే 5 లక్షల లోపు ఉన్నవాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా చికిత్స ఖర్చు చూసుకుంటే 1000 రూపాయల కంటే ఎక్కువ ఒక హాస్పిటల్లోకి వెళ్ళి 1000 రూపాయల కంటే కనుక ఎక్కువ ఖర్చు కనుక అయితే ప్రభుత్వం దాన్ని రీఎంబర్స్ అనేటువంటి చేస్తుంది. అదేవిధంగా వైద్య సంరక్షణ అందిస్తుంది. నాణ్యమైనటువంటి వైద్యం అందే విధంగా ఈ యొక్క ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సపై జేబు ఖర్చును తగ్గిస్తుంది, సొంత ఖర్చును తగ్గిస్తుంది. సాధారణ ప్రజలకు భరించలేని తీవ్ర అనారోగ్యాలు వచ్చినప్పుడు వాటిని కవరేజ్ అనేటువంటిది అందిస్తుంది. ఇది ప్రజలకు ముఖ్యంగా నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలు అందించడం కోసం వైఎస్ఆర్ ఈ యొక్క ఆరోగ్యశ్రీ అనేటువంటిది అత్యంత అద్భుతంగా పనికొచ్చేటువంటి కార్యక్రమం. ద బెస్ట్ స్కీమ్ ఎవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ప్రవేశపెట్టడం వల్ల. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దృష్టి కేంద్రీకరించే ప్రాంతాలు, బలహీన వర్గాలు, వెనుకబడినటువంటి వారు. మరి ఈ కార్యక్రమం మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని 2007లో అప్పట్లో మనకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించారు. మనకి అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా. ఈ తర్వాత 2023 నాటికి దాదాపుగా 1.2 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1.2 కోట్ల కుటుంబాలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది వర్తించజేస్తున్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరొక ముఖ్యమైనటువంటిది వైఎస్ఆర్ కంటి వెలుగు. వైఎస్ఆర్ కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమం ఇది ప్రపంచ దృష్టి దినోత్సవం అయినటువంటి అక్టోబర్ 10న 2019న మనకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇది కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. కంటి సంరక్షణను ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఇది ఏంటి అంటే పాఠశాలలకు వెళ్ళేటువంటి పిల్లలు వాళ్ళకి ఫస్ట్ గ్రేడ్ అండ్ సెకండ్ గ్రేడ్ ఐ టెస్ట్లు అనేటువంటివి చేస్తారు. దృష్టి సమస్య ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి కళ్ళద్దాలు అందిస్తారు. ప్రభుత్వ హాస్పిటల్ మరియు ప్రైవేట్ హాస్పిటల్లో కంటి శుక్లం, గ్లకోమా లేదా ఇతర కంటి రుగ్మతలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి అవసరమైనటువంటి చికిత్సలు, శస్త్రచికిత్సలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా చేస్తారు. అత్యున్నత నాణ్యత, నైపుణ్య శక్తి, వాళ్ళ శ్రామిక శక్తిని ఎప్పుడైతే మన కళ్ళు డిఫెక్ట్ ఉందో నాణ్యమైనటువంటి శ్రామిక శక్తి అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని పెంచేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మరి ఇక్కడ అంటే కంటి చూపు ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. దీన్ని కంటి వెలుగు పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే కంటి చూపుని మెరుగుపరిచే విధంగా మనకి అన్ని వర్గాల ప్రజలకు టెస్టులు చేసి కళ్ళద్దాలు ఇచ్చి లేదా అవసరమైతే శస్త్రచికిత్సలు చేసి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో మరి ఇది హెల్త్ కేర్ సభ్యులు, ఆశా వర్కర్సు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగ్యంగా తీసుకురావడం అయితే జరిగింది. దీనివల్ల అందరికీ కూడా కంటి శుక్లంతో బాధపడేటువంటి వాళ్ళు కానీ,
అదేవిధంగా కంటి చూపు లోపంతో బాధపడేటువంటి వాళ్ళు కానీ, కళ్ళ దృష్టి సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ, అన్ని వర్గాల వరకు కూడా ఉచితంగా దీనివల్ల లాభం వస్తుంది. దాదాపుగా 1.5 కోట్ల మంది దీని ద్వారా లాభం పొందారు అని ప్రభుత్వ లెక్కలైతే తెలియజేస్తున్నాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి స్కీమ్ చూసుకుంటే జగనన్న విద్యా దీవెన కార్యక్రమం. మరి జగనన్న విద్యా దీవెన కార్యక్రమం యొక్క మేజర్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళతో పాటు కాపులు, ఈబీసీ, కాపు మరియు ఈబీసీ ఈ కులాలకు చెందినటువంటి వికలాంగులు వర్గాల విద్యార్థులకు ఈబీసీ మరియు వికలాంగులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ మరియు కాపులు, ఇవే 4 ఈబీసీలోకి చెందనటువంటి కాపులు కూడా, లేదా మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్, ఈ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నత విద్య చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం జగనన్న విద్యా దీవెన. మరి ఈ కార్యక్రమం యొక్క మేజర్ కాన్సెప్ట్ ఏంటి అని చూస్తే, ఈ పథకం అనేటువంటిది ప్రొఫెషనల్ కోర్సులు కానీ నాన్ ప్రొఫెషనల్ కోర్సులు కానీ అభ్యసించేటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఆంధ్రప్రదేశ్లో ఈబీసీ, కాపులు, దాంతోపాటుగా ఫిజికల్లీ ఛాలెంజర్స్ వీళ్ళకి ఫీజు అనేటువంటిది ఎక్కడ చదివినప్పటికీ కూడా ఫీజు కంప్లీట్గా రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఏ కాలేజీలో చదివినా ఆ ఫీజు మొత్తం రీఎంబర్స్ అవుతుంది. ఇక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో, అది ప్రభుత్వ పాఠశాలలో చదువుతారా ప్రైవేట్లో చదువుతారా అనేటువంటి సంబంధం లేకుండా కంప్లీట్గా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. ఫీజు రీఎంబర్స్మెంట్తో పాటు ప్రభుత్వం అర్హత ఉన్న విద్యార్థికి వాళ్ళ జీవన వ్యయం అంటే వాడి యొక్క లైఫ్ మెయింటెనెన్స్ కోసం 20,000 రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ మాత్రమే కాకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ, వికలాంగ వర్గాల వారి యొక్క ఉన్నత విద్యను అభ్యసించడం, వాళ్ళ కుటుంబాల మీద ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ యొక్క మేజర్ కోర్ కాన్సెప్ట్ ఉంది. అంటే ఇక్కడ ఎవరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజర్స్ యొక్క వర్గాలకు చెందినటువంటి పిల్లల యొక్క చదువుకు సంబంధించి కంప్లీట్ రీఎంబర్స్మెంట్ మాత్రమే కాకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళ యొక్క జీవన వ్యయాన్ని కూడా స్కాలర్షిప్ రూపంలో అందించేటువంటి కార్యక్రమం. దీనివల్ల ఆ కుటుంబాలలో విద్యపై భారం తగ్గుతుంది. ఉన్నత విద్యను ఈ వర్గాల వారు చదవడానికి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితుల వల్ల ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా ఉన్నత విద్యలో డ్రాప్అవుట్లు తగ్గించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2019 జూన్ నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. 4.5 లక్షల మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇది మనకి విద్యా దీవెనకు సంబంధించిన అవుట్పుట్ అనమాట. ఇక నెక్స్ట్ కార్యక్రమం చూసుకుంటే జగనన్న వసతి దీవెన మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం అండి. జగనన్న వసతి దీవెన. మరి జగనన్న వసతి దీవెన అంటే ఏంటి అంటే, ఇది ఒక సంక్షేమ పథకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ, అదేవిధంగా ఫిజికల్లీ డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. విద్యార్థుల యొక్క హాస్టల్, మెస్ ఛార్జీలు అనేటువంటివి ఈ యొక్క పథకంలో కవర్ అవుతాయి. వీళ్ళకి ₹1,00,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది ఉన్నత విద్య కోసం. ఫీజు రియంబర్స్మెంట్ అవడంతో పాటు 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి కూడా జీవన వ్యయం అనేటువంటిది అందుతుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు వెనకబడినటువంటి వాళ్ళందరికీ కూడా పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఇతర ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న అందరికీ కార్యక్రమం అయితే అందుతుంది. ఈ అర్హులైనటువంటి విద్యార్థులు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే ఈ డబ్బు అనేటువంటిది పడుతుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మరియు ప్రైవేట్ కళాశాలలు ఇద్దరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మేజర్ కాన్సెప్ట్. అంటే ఉన్నత విద్యను డెవలప్ చేయడం కోసం ఫీజు రియంబర్స్మెంటే కాకుండా మెస్ ఛార్జీలు, హాస్టల్ వసతికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో బ్యాక్వర్డ్ పీపుల్కి విద్య డెవలప్ అవడానికి, డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. సో మరి ఇది ప్రారంభించినటువంటి తేదీ చూసుకుంటే 2020 ఫిబ్రవరి 27 2020 ఫిబ్రవరి 27 మనకి ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఐటీఐ చదువుతున్న వాళ్ళలో 10,000 మంది, పాలిటెక్నిక్ 15,000 రూపాయలు, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి 20,000, అంతకంటే ఎక్కువ ఆర్థిక సహాయం అయితే అందుతుందన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా
డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఆ స్థాయిలో చదివిన వాళ్ళకి సంవత్సరానికి 20,000, పాలిటెక్నిక్ స్థాయిలో ఉన్న వాళ్ళకి 15,000, ఐటీఐ చదివే వాళ్ళకి 1,000 రూపాయలు, 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తూ ఉంది. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం చూసుకుంటే జగనన్న విదేశీ దీవెన, మరొక కార్యక్రమం జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన. అంటే ఎవరైతే విదేశాల్లో విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్తూ ఉంటారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వాళ్ళకి సహాయకారిగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని చూసుకుంటే మేజర్ ఇది వెనుకబడినటువంటి వర్గాలు వారికి వెనుకబడిన అదేవిధంగా ప్రతిభావంతులైనటువంటి వర్గాలు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి విదేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళకి సహాయకారిగా వాళ్ళకి ఫైనాన్షియల్గా డెవలప్ చేయడానికి ఈ కార్యక్రమం అయితే తీసుకురావడం జరిగింది. సో మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, మేజర్ ఫ్యూచర్స్ ఏంటి అని చూసుకుంటే విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఎవరైతే విదేశీ విద్యలు చదవడానికి వెళ్తారో వాళ్ళకి అక్కడ అవసరమయ్యే ట్యూషన్ ఫీజులు కానీ వాళ్ళకి అక్కడ అవసరమయ్యే జీవన వ్యయాలు కానీ ఇతర సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. సరైన మార్గాల ద్వారా విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందినటువంటి విద్యార్థులకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఆదాయ ప్రమాణాల ఆధారంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఆధారంగా ఈ లబ్ధిదారులను గుర్తిస్తారు. అదేవిధంగా ఈ రుణ రూపంలో కూడా వాళ్ళకి సహాయం అనేటువంటిది అందించడం అయితే జరుగుతుంది. రుణం అనేటువంటిది ఏదైతే అందిస్తారో అది కోర్సు కంప్లీట్ అయ్యి ఒక స్పెసిఫిక్ పీరియడ్ అనేటువంటిది నిర్ణయించి అప్పటి నుంచి తిరిగి చెల్లించవలసి ఉంటుంది రుణ సహాయం అనేటువంటిది. ఆ రుణం అనేటువంటిది మీద ఇది విధించేటువంటి వడ్డీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది చాలా నామమాత్రంగా ఉంటుంది. దీని ఒక లాభం ఏంటి అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాల వారు విదేశాలు వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం అనేటువంటిది కల్పించి నాణ్యమైనటువంటి హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటి మనం ఇంకా ఎక్కువ పెంపొందించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడడానికి ఈ కోర్సు ఇదనేది తీసుకురావడం అయితే జరిగింది. సో మరి ఇక్కడ ఎప్పుడు ప్రారంభించారు విదేశీ విద్యా దీవెన అంటే 2022 జూలై 11 నుంచి ప్రారంభించారు. అదేవిధంగా మనకి దీంట్లో తీసుకోవడానికి అర్హులు ఎవరు అంటే మనకు ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రపంచంలో 20 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈ విధంగా ఎవరెవరు దీంట్లో పొందుతున్నారని చూసుకుంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు చూసుకుంటే ఎవరైతే 100 టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రపంచంలో ఉన్నారో వాళ్ళు పొందితే వీళ్ళకి ఈ కార్యక్రమం ఇది అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది విదేశీ విద్యా దీవెనకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఈబీసీ ఎవరైతే మనకి బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్నారో ఆర్థికంగా అగ్రవర్ణాలు ఉండి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అంటే అప్పర్ క్యాస్ట్లో ఉండి ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీని యొక్క మేజర్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మహిళలు బట్ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ అయి ఉండాలి, వాళ్ళకి 15,000 రూపాయలు సంవత్సరానికి అందిస్తుంది. ఈ విధంగా వరుసగా 3 ఏళ్ల పాటు అందిస్తారు. ఈ పథకాన్ని పొందడానికి అర్హులు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల మహిళలు. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 610 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో ఇది పౌరుల సహకారార్థం కాపు నేస్తం వైఎస్ఆర్ చేయూత తరహాలో ఈ కార్యక్రమాన్ని అగ్రవర్ణాలకు అందిస్తూ ఉన్నారన్నమాట. సో మరి ఈ యొక్క లాభాలు ఏంటంటే మరి వాళ్ళు అగ్రవర్ణ ప్రజలైనప్పటికీ కూడా ఎకనామికల్లీ వీకర్ ఉంటారు కాబట్టి వాళ్లకు కూడా ఆర్థిక సౌలభ్యత ఆర్థిక పరిపుష్టి అందించాలనే ఉద్దేశంతో 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు వరుసగా 3 సంవత్సరాలు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేటువంటిది అందించేటువంటి కార్యక్రమం ఇది తీసుకురావడం జరిగింది. సో మరి ఇది అగ్రవర్ణ మహిళలకు ఇది ఉపయోగపడుతుంది. వీళ్ళు అగ్రవర్ణాల్లో కేవలం మహిళలు అయి ఉండాలి, 45 నుంచి 60 సంవత్సరాల లోపు అయితే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ శాశ్వత పౌరులు అయి ఉండాలి, వాళ్ళకు మాత్రమే ఈ కార్యక్రమం వస్తుంది. ఇది 2021 ఫిబ్రవరి 23న ప్రారంభించారు. దాదాపుగా 6 లక్షల మంది మహిళలు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం చూస్తే వైఎస్ఆర్ కాపు నేస్తం. మరి వైఎస్ఆర్ కాపు నేస్తం అనేటువంటి కార్యక్రమం మనకి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళల కోసం ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కాపు మహిళలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద
మనకి 15,000 రూపాయలు ఇంటూ 5 ఇయర్స్, 5 సంవత్సరాలు అంటే 75,000 కాపు వర్గానికి చెందినటువంటి ప్రతి మహిళ అకౌంట్లో 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేటువంటిది అందుతుందన్నమాట. మరి ఈ పథకానికి చెందినటువంటి వాళ్ళు 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న కాపు మహిళలకు మాత్రమే ఇది అవుతుంది. ఆన్లైన్ ద్వారా దీన్ని దరఖాస్తు చేసుకుంటారు. ప్రత్యక్షంగా అమౌంట్ అనేటువంటిది వీళ్ళ అకౌంట్లో అనేటువంటిది పడుతుంది. ఇది ప్రారంభించినటువంటి తేదీ చూసుకుంటే జూన్ 24, 2019. జూన్ 24, 2019 ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాలు కాపు మహిళలకు సంబంధించి వాళ్ళ అకౌంట్లో ఇది జమ చేస్తారు. ఏదైనా సరే ఇలాంటి డబ్బు జమ చేసేటువంటి కార్యక్రమం యొక్క మేజర్ లాభాలు ఏముంటాయంటే ఆర్థిక పరిపుష్టి, అదేవిధంగా ఎంపవర్మెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి అవకాశం కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సో దీనికి 2.5 లక్షల మంది కాపు మహిళలకు ఈ ఒక లబ్ధి అనేటువంటిది చేకూరుతూ ఉంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి పథకం చూద్దాం. వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించేటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన రవాణా సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో స్టార్ట్ చేశారు. అంటే దీని యొక్క మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉంటారో వాళ్ళ కాన్పులకు వెళ్ళే సమయంలో తిరిగి ఇంటికి వచ్చేటువంటి సమయంలో ఉచిత రవాణాను, ఇంటి వద్దకు ఉచిత రవాణాను ఈ కార్యక్రమం అందిస్తుంది. మరి దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే దీనికోసం 500 ఎయిర్ కండిషన్డ్ వాహనాలు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాహనాలను తయారు చేశారు. సో ఈ వాహనాలు ఒక్కో జిల్లాకు 30 కేటాయించి వీటికి GPS సిస్టమ్ పెట్టి ప్రసవ అనంతరం మహిళలు వాళ్ళ ఇంటికి చేరే విధంగా, గమ్యస్థానాన్ని చేరే విధంగా ఇది పెట్టడం, వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళని GPS ట్రాకింగ్ అనేటువంటి చేయడం, మహిళల కోసం కేంద్రీకృత కాల్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం. సో అదేవిధంగా ప్రసవానంతరం మహిళలు, నర్సులు, డ్రైవర్లు మధ్య సమన్వయం కోసం వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఒక యాప్ని కూడా చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీ కోసం, ఆఫ్టర్ డెలివరీ లేడీస్ కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమమే ఇదే అనమాట. సో దీనివల్ల లాభం ఏంటి అంటే గర్భిణీ స్త్రీలు, తల్లులు ప్రసవం ఇంటి దగ్గరే జరిగే విధంగా, ప్రసవం అనేటువంటిది చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరిగే విధంగా లేదా మనకి కంఫర్ట్గా జరిగే విధంగా ఇంటి వద్దకే రవాణా అందించడం అనేటువంటిది ఇది. ఏటా 4 లక్షల మంది తల్లులు, శిశువులు ఈ ఉచిత రవాణా అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్రసవం కోసం మహిళలు వాహనం కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉండదు. అదేవిధంగా తల్లులకు ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత 5,000 రూపాయలు ఖర్చుల నిమిత్తం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ఈ కార్యక్రమంలో చెప్పుకోవచ్చు. సో మరి ఇది అర్హత ప్రమాణం అంటే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవాలనుకున్న ప్రతి ఒక్క మహిళకు ఇది ఫ్రీగా లభిస్తుంది. ఇది ఏప్రిల్ 1, 2022 ప్రారంభించారండి. ఏప్రిల్ 1, 2022 ప్రారంభించడం జరిగింది. సో మరి ఇది ఈ కార్యక్రమం సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి స్కీమ్ ఏంటనేటువంటిది చూద్దాము. హాయ్, వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి ఈ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ ఒక్క క్లాస్లో మీకు వివరించడానికి ప్రయత్నిస్తాం. పోటీ పరీక్షలన్నిటికీ, ముఖ్యంగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ పథకాన్ని మనం ప్రారంభించేటప్పుడు ముఖ్యమైనటువంటి ఒక అంశాలుగా కనుక మనం డివైడ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా గుర్తుండేటువంటి అవకాశం అయితే ఉంది. వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఆ ప్రభుత్వ పథకం యొక్క మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటి, పరిచయం, తర్వాత దాని యొక్క మేజర్ ఫ్యూచర్స్ ఏంటి, ఆ పథకం యొక్క ఫ్యూచర్స్ ఏముంటాయి, ఎవరికి చెందుతుంది, ఎవరు లబ్ధి పొందుతారు, ఏ విధంగా దాని విధి విధానాలు ఉంటాయి అనేటువంటిది లక్షణాలు, తర్వాత దీనివల్ల బెనిఫిషియరీ సెక్షన్ ఎవరు బెనిఫిట్ పొందుతారు అనేటువంటిది, తర్వాత మీరు చూసినట్లయితే ప్రధానమైనటువంటి అసలు ఎయిమ్ ఏంటి, ఎయిమ్ ఆఫ్ దట్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటి దానికోసం అనేటువంటిది, అదేవిధంగా ఎవరు ఏ వర్గాల మీద దృష్టి సారించారు అనేటువంటిది, తర్వాత ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు అమలు చేశారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు అమలు చేశారు అనేటువంటిది, దాని తర్వాత ఎంతమంది లబ్ధిదారులు దీనికి ఉన్నారు అనేటువంటి అంశాలు. ఈ విధంగా మీరు కనుక ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి సంబంధించి
ఇలా ఒక సెట్ ఆఫ్ మనం సైడ్ హెడ్డింగ్స్ ద్వారా లేదా సెట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ద్వారా ప్రతి ఒక్క పథకాన్ని మీరు కనుక అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలను గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ ఒక్కొక్క పథకం గురించి వరుసగా మనం ఏదైతే చెప్పుకోవచ్చామో అలా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ మనకి వైఎస్ఆర్ రైతు భరోసా. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం. అసలు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇది అక్టోబర్ 15, 2019 మనకి నవరత్నాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మనకు ఏదైతే ప్రామిస్ చేసిందో నవరత్నాల పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, ఆ నవరత్నాల పథకంలో భాగంగా అంటే ఇది ముందుగానే ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి కార్యక్రమం అనమాట. దీన్ని 2019 అక్టోబర్ 15న ప్రారంభించారనమాట. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, రైతులకి ఆర్థిక సహాయం అందించడం, వాళ్ళకి ఆర్థిక స్థిరత్వాన్ని అందించి, వాళ్లకు పెట్టుబడులకి సంబంధించిన వాటిని ప్రోత్సహించి, రైతులు సమగ్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టే విధంగా, అంటే వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి పెట్టుబడి అందించి రైతుల యొక్క సమగ్రతకు దృష్టి పెట్టేటువంటి విధంగా నవరత్నాల కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 15, 2019 మనకు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించబడింది. మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ పథకం అనేటువంటిది ఏ విధంగా అందుతుంది అంటే, ఇది ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రంలో అర్హులైనటువంటి రైతులకు, ఎవరైతే ఎలిజిబుల్ రైతులు ఉన్నారో వాళ్ళకి ఎంత అందిస్తారు అంటే 13,500 రూపాయలు అందిస్తారు. ఇక్కడ 3 విడతలుగా ఈ 13,500 రూపాయలు అనేటువంటివి అందించడం జరుగుతుందండి. అంటే 3 సార్లు పెట్టుబడి సాయంగా అనమాట. ఇది చూసుకుంటే 7,500 రూపాయలు మే నెలలో, 4,000 రూపాయలు అక్టోబర్లో, 2,000 రూపాయలు జనవరిలో వరుసగా మనకి 3 విడతలుగా అందుతాయి. దీని మీద కూడా మీకు ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పథకంలో ఎవరెవరు అర్హులు అంటే, సన్నకారు రైతులు, కౌలు రైతులు, ఇలా మనకి చిన్న రైతులు, కౌలు రైతులు దీన్ని పొందడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. సంవత్సరానికి ఓవరాల్గా వాళ్ళకి అందేటువంటిది 13,500. ఇక ఈ పథకంతో పాటు నీటిపారుదల ప్రయోజనాల కోసం రైతులకి బోర్వెల్లు అందిస్తారు, పంపు సెట్లు, విద్యుత్ సరఫరాను కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పథకంలో ఇంటిగ్రేటెడ్గా రైతులకి బీమా కవరేజ్, రైతులకు కదండి పంటలకు బీమా కవరేజ్తో పాటు రైతులకు సహాయకారిగా రైతులకి వాళ్ళ సందేహాలను తీర్చడానికి మనకి ఉచిత వ్యవసాయ సలహా సేవా కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ 13,500 రూపాయలు అందుతాయి రైతుకి, 3 విడతలుగా అందుతాయి. సన్నకారు రైతులు, కౌలు రైతులకు కూడా ఇది అందుతుంది. 3 విడతలు 13,500. దీంతో పాటుగా వాళ్ళకి బోర్వెల్స్ కానీ, నీటిపారుదలకు సంబంధించినటువంటివి కానీ అందిస్తారు, విద్యుత్ అందిస్తారు. దాంతోపాటుగా పంటకు బీమా కవరేజ్ అనేటువంటిది వస్తుంది. దీంతోపాటు ఉచిత సలహాలకు మనకు సలహా ఏర్పాటు కూడా చేయడం జరిగిందనమాట. మరి దీనివల్ల రైతులకి ఏం లాభం జరుగుతుంది? లాభాలు ఇప్పటివరకు ఏం చూసాం? కోర్ కాన్సెప్ట్, దీని యొక్క కీ ఫీచర్స్ చూసాం. బట్ బెనిఫిట్స్ ఏంటి అంటే, రైతులకు ఆర్థిక భద్రత కల్పించడం, రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసి, రైతులు ఎప్పుడైతే పెట్టుబడి పెట్టవలసి ఉంటుందో ఆ సమయంలో కాస్త వీళ్ళకి వెసులుబాటు కింద అందించడం వల్ల కొంతవరకు రైతులకి ఆర్థిక పరిపుష్టత కలిగే విధంగా, రైతులు ఆత్మహత్యలు తగ్గించే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకొచ్చారు. మరి అందించినటువంటి ఆర్థిక సహాయం ద్వారా వాళ్ళు విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ఏదైనా ఇతర ఇన్పుట్ కానీ, వ్యవసాయానికి సంబంధించిన సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొనుక్కొని వ్యవసాయం మొదలు పెట్టడానికి వీళ్ళు ఇచ్చేటువంటి సహాయం అనేటువంటిది ఎంతో ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటిది వీళ్ళ ఉద్దేశం అనమాట. ఇక ప్రధానంగా ఈ రైతులు ఎవరి మీద దృష్టి పెట్టారు అని చూసుకుంటే, రైతులకు ఆర్థిక సహాయం అందించడం వల్ల వ్యవసాయ అభివృద్ధికి, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతుల యొక్క ఆర్థిక పరిపుష్టికి, తద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశానికి ప్రాధాన్యత అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఎవరి మీద కాన్సెప్ట్ అనేటువంటిది ఇక్కడ ఉందంటే, ఆర్థిక సహాయం అందించడం ద్వారా రైతులు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతుల మీద దీని యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. దీని యొక్క ఇంపాక్ట్ అనేటువంటి ఉంటుంది. వాళ్ళను మెయిన్ ఉద్దేశించి లబ్ధిదారులుగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మరి ఇది ఎప్పుడు ప్రారంభించారు? 2019 అక్టోబర్ 15. ఏ కార్యక్రమంలో భాగంగా? నవరత్న పథకాల్లో భాగంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాకముందే నవరత్నాలు ప్రకటించారు. అందులో ఒక కార్యక్రమంగా దీన్ని వాళ్ళు ప్రకటించారు. దాని ద్వారా ఇది రావడం జరిగింది. ఇది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం గురించి. ఇక మరొక పథకం గురించి చూద్దామండి. మరి దీనికి దాదాపుగా 60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారండి. మొత్తం ఈ పథకంలో 60 లక్షల మంది లబ్ధిదారులు, చిన్నకారు రైతులు, దాంతోపాటుగా కౌలు రైతులు, మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 60 లక్షల మంది.
ఇక నెక్స్ట్ కార్యక్రమం చూస్తే వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్. వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ మరి సేమ్ కాన్సెప్ట్ మనం ఇంతకుముందు ఎలా అయితే చూసామో ప్రధాన లక్ష్యము, ఫ్యూచర్స్, లబ్ధిదారులు అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఈ యొక్క పథకం గురించి కూడా చూద్దాం. మరి వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ అంటే ఏంటి అంటే ఇది కూడా నవరత్న కార్యక్రమాల్లో ఒక భాగంగా, నవరత్న కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 స్కీమ్స్ ఇచ్చి నవరత్నాల్లో భాగంగా లేనటువంటి స్కీమ్ని ఐడెంటిఫై చేయండి అని ఇవ్వచ్చు. అందులో 3 నవరత్నాల్లో భాగంగా అమలు చేసినటువంటిది ఇవ్వచ్చు, ఒకటి అవుట్ ఆఫ్ ఇవ్వచ్చు. దాన్ని మిమ్మల్ని గుర్తించమని అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే హౌసింగ్ స్కీమ్ అనేటువంటిది దేనికి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇది కూడా 2019 నవరత్న కార్యక్రమాల్లో భాగంగా జూలై 12 గుర్తుపెట్టుకోండి, జూలై 12న ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సమాజంలో, సొసైటీలో బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వెనకబడినటువంటి వాళ్ళకి గృహ భద్రత కలిగించడం కోసం, గృహాలను అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో మరి ఈ కార్యక్రమం యొక్క మెయిన్ కోర్ కాన్సెప్ట్, మేజర్ ఫీచర్స్ ఏంటి, ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే మరి ముఖ్య లక్షణాల వైజ్గా చూస్తే ఇంటి నిర్మాణంకి ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులని గుర్తించి ఈ పథకం ద్వారా 1.5 లక్షలు అందిస్తారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు, వీళ్ళు సమాజంలో వెనకబడినటువంటి వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బ్యాక్వర్డ్ పీపుల్తో పాటు ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం వర్తిస్తుంది, ఈ పథకం వర్తిస్తుంది. హౌసింగ్ కాలనీలకు డ్రైనేజ్, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు అందించడంలో కూడా హౌసింగ్ కాలనీలు ఏవైతే ఉన్నాయో కాలనీలకి డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ విద్యుత్ ఫెసిలిటీస్ అందించడం కూడా ఈ యొక్క వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్లో భాగంగా ఇంప్లిమెంట్ చేశారు. అంటే కొత్త హౌసెస్ ఇవ్వడం మాత్రమే కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి హౌసింగ్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కరెంట్ సప్లై కానీ డ్రైనేజ్ ఫెసిలిటీస్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఈ కార్యక్రమం వర్తిస్తుంది అనమాట. ఇక స్థిరంగా ఉండడానికి పర్యావరణ అనుకూలమైనటువంటి గృహ పద్ధతులు ప్రోత్సహించడం దీని యొక్క లక్షణం. అదేవిధంగా లబ్ధిదారులు ప్రభుత్వం నిర్మించినటువంటి గృహ నిర్మాణాన్ని ఎంచుకోవచ్చు, లేదా ఆర్థిక సహాయంతో సొంత గృహాన్ని నిర్మించుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రభుత్వం 2 ఆప్షన్స్ ఇచ్చిందండి ఎవరికి, లబ్ధిదారులకి. ఒకటి ప్రభుత్వమే నిర్దిష్ట వ్యయంతో నిర్దిష్ట ఒక స్పేస్ తోటి ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేస్తుంది, అది తీసుకోవచ్చు. లేదా మేము వాళ్ళకి ఒక స్థలం ఉండి మేమే సొంతంగా ఇల్లు కట్టుకుంటాం అన్నప్పుడు ఏదైతే 1.5 లక్షలు ఉందో ఆ 1.5 లక్షలు డైరెక్ట్గా ఈ లబ్ధిదారులకు ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళైతే ఇల్లు కట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ధన సహాయం తీసుకుంటావా లేదా ఇల్లు తీసుకుంటావా అనేటువంటిది వీళ్ళకి ఒక ఆప్షన్ అనేటువంటిది ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. మరి దీని లాభం ఏంటి ఈ ప్రోగ్రాం వల్ల అంటే ఎవరైతే వెనకబడినటువంటి వాళ్ళు, వెనకబడిన తెగలు, వెనకబడినటువంటి కులాలు, మైనారిటీలు, బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గృహ భద్రత, ఎవరికైతే మిడిల్ క్లాస్ కానీ పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇల్లు అనేటువంటిది మేజర్ ఒక లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి గృహ భద్రత అందించడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఈ పథకంతో మరి కేవలం ఈ పథకం ఇల్లు కల్పిస్తుందా అంటే గృహ నిర్మాణ కార్యక్రమంలో గృహ నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఇల్లు నిర్మించడం వల్ల ఉపాధి కూడా పెరుగుతుంది. కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగింది. పర్యావరణానికి అనుకూలమైన పద్ధతులతో ఇల్లు కట్టడం వల్ల పర్యావరణానికి కూడా బెనిఫిట్ అనేటువంటిది వస్తుంది. మరి ప్రధానమైనటువంటి లక్ష్యం చూసుకుంటే బ్యాక్వర్డ్ పీపుల్కి ఇల్లు అందించడం. బ్యాక్వర్డ్ పీపుల్కి ఇల్లు అందించడం, ఎంత సహాయం అందిస్తున్నారు, ఏ వర్గాలకు అందిస్తున్నారు, ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అనేటువంటివి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అమలు చేశారు? జూలై 12, 2019. ఏ కార్యక్రమంలో భాగంగా? నవరత్నాల కార్యక్రమంలో భాగంగా. మరి మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఎంత అంటే చూసుకుంటే దాదాపుగా 30.21 లక్షల మందికి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి అందుతుందని చెప్పేసి. అలా అయితే మొట్టమొదటిగా ఫస్ట్ షిఫ్ట్లో మనకి 18.61 లక్షలు, సెకండ్ షిఫ్ట్లో 16.91 లక్షలు, అదేవిధంగా ఇల్లు అనేటువంటి పూర్తి అయ్యాయని లబ్ధిదారులు ఉన్నారని. ఓవరాల్గా ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్ని ఇల్లు పూర్తయ్యాయంటే 4.4 లక్షల ఇల్లు పూర్తి అయ్యాయని. మిగిలినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వివిధ దశలలో అండర్ కన్స్ట్రక్షన్లో ప్రస్తుతం ఉన్నాయని ప్రభుత్వం తెలియజేస్తుంది. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి స్కీమ్ అయితే చూద్దామండి. వైఎస్ఆర్ అమ్మఒడి, 3వ కార్యక్రమం వైఎస్ఆర్ అమ్మఒడి. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇది కూడా వైఎస్ఆర్ అమ్మఒడి ప్రోగ్రాం కూడా నవరత్నాల్లో భాగంగా 2019 జూన్ 10, బాగా గుర్తుపెట్టుకోవాలి డేటా, 2019 జూన్ 10న మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటి ఉద్దేశం, మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రభుత్వం స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలను ప్రోత్సహించడం కోసం, నెట్ అటెండెన్స్ రేట్ అనేటువంటిది పెంచడం కోసం,
అదేవిధంగా మనకు రిజిస్ట్రేషన్ రేట్ అనేటువంటిది పెంచడం కోసం విద్యను డెవలప్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అని చూసుకుంటే ఎప్పుడు ప్రారంభించారు, లక్షణాలేంటి? మరి లక్షణాలు చూసుకున్నట్లయితే ఇక్కడ పథకం ద్వారా ఆర్థిక సహాయం అనే అందుతుంది. ఎవరికి ఆర్థిక సహాయం అందుతుంది అంటే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల యొక్క తల్లుల అకౌంట్లో సంవత్సరానికి 15,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు అందుతాయి. బట్ ఈ 15,000 రూపాయల్లో ప్రస్తుతానికి 13,000 రూపాయలు మాత్రమే అందుతున్నాయి. అంటే స్కూల్ యొక్క శానిటేషన్కని ఇంకోటి మనకి ఒక 1000 రూపీస్ అట్లా కట్ చేసి మిగిలింది అనేటువంటిది అందిస్తున్నారనమాట. సో మరి ఈ 15,000 రూపాయలు అందుతాయి. 15,000 రూపాయలు అందాలంటే ఏం ఎలిజిబిలిటీస్ ఉండాలి అంటే ఇక్కడ ఎవరైతే వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్నారో వాళ్ళు ఈ కార్యక్రమానికి ఎలిజిబుల్ అనమాట. వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్నటువంటి తల్లులు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాళ్ళ తల్లు అకౌంట్లో 15,000 రూపాయలు జమ అనేటువంటిది చేస్తారు. సో మరి ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కార్యక్రమం అనేటువంటిది వర్తిస్తుంది. వాళ్ళకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది అనమాట. లబ్ధిదారులు తన పిల్లలకు సంబంధించి ఖర్చులను భరించేందుకు ఎవరైతే తల్లులు ఉంటారో, ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటాయో ఆ పిల్లలకు సంబంధించి చదువుకు సంబంధించి ఖర్చులు భరించేందుకు ప్రభుత్వము తల్లుల అకౌంట్లో ఇది వేస్తుంది. దీనివల్ల స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల యొక్క అటెండెన్స్ రేట్ అనేటువంటిది పెరిగేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెంచడం. ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ అంటే స్కూల్ మధ్యలో మానేసేటువంటి డ్రాప్ అవుట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉండేవి కాబట్టి ఆ డ్రాప్ అవుట్స్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు 2019 జూన్ 10. మరి దీనివల్ల లాభాలు ఏంటి అంటే డ్రాప్ అవుట్స్ రేటు తగ్గుతుంది, నెట్ అటెండెన్స్ రేటు పెరుగుతుంది, గర్ల్స్ ఎడ్యుకేషన్ రేట్ పెరుగుతుంది, లిటరసీ రేట్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి లాభాలు. అందుకని మనకి ఇది తీసుకురావడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ ఇది ఎవరి మీద అంటే దీనికి ఎవరు ప్రధానమైనటువంటి లబ్ధిదారులు అంటే విద్య పెరుగుతుంది. అదేవిధంగా మహిళల అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి అమౌంట్ వాళ్ళకు కూడా సాధికారత అనేటువంటి పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. జూన్ 10, 2019లో నవరత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. మరి దీని యొక్క లబ్ధిదారులు చూసుకుంటే దాదాపుగా 50 లక్షల మంది లబ్ధిదారులు ఈ దీంట్లో ఉన్నారని, 50 లక్షల మందికి ఇది స్కీమ్ అనేటువంటిది లభిస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. దాదాపుగా 2.5 లక్షల మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 2.5 లక్షల స్కూల్స్లో చదువుతున్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది వైఎస్ఆర్ అమ్మఒడి పథకం. ఇక మరొక ముఖ్యమైనటువంటి పథకం గురించి చూద్దామండి. ఇది చూస్తే వైఎస్ఆర్ పెన్షన్ కానుక సేమ్ యథావిధిగా పథకం యొక్క ప్రారంభము, దాని యొక్క ముఖ్య లక్షణాలు, అదేవిధంగా లబ్ధిదారులు అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఇది చూద్దాం. ఇది చూసినట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటువంటిది సమాజంలో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటువంటి ఉద్దేశంతో ఇది ప్రారంభించబడింది. ఈ పథకంలో ఎవరు ఉంటారంటే వృద్ధులు ఉంటారు, వితంతువులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, ఇక బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి పెన్షన్ అందించేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈ పథకంలో ముఖ్య లక్షణాలు ఏంటి అంటే చూస్తే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మరియు సమాజంలో ఇతర బలహీన వర్గాలకి ఈ పెన్షన్ అందుతుంది. ఈ పెన్షన్ అనేటువంటిది లబ్ధిదారు వర్గాన్ని బట్టి మారుతుంది. 2,250 నుండి 3,000 వరకు ఈ పెన్షన్ అందుతుంది అనమాట. సో ఈ ప్రభుత్వం ఎవరైతే మెయిన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఒక క్రైటీరియా ప్రకారం ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసి వాటి ఆధారంగా ఈ ప్రభుత్వం పథకాలను అయితే అందిస్తుంది అనమాట. మరి ఈ పథకం కనుక చూసినట్లయితే ఈ పథకంలో బలహీన వర్గాల వరకు ఈ పథకం ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి అని చూసుకుంటే మనకి బలహీన వర్గాల వారికి, వెనకబడిన వర్గాల వారికి, వికలాంగులకి, ముఖ్యంగా వృద్ధులకి ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది కొంతవరకు ఏర్పడుతుంది. వాళ్ళకి ఆర్థిక భద్రత ఉండి వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది ప్రశాంతంగా లీడ్ చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. పేదరికం కూడా తగ్గేటువంటి అవకాశం గ్యారంటీగా ఉంది. సో మరి ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ కానుకని వైఎస్ఆర్ పెన్షన్ కానుకని పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారని చూసుకుంటే 2019 మే 30
2019 మే 30 మనకి నవరత్నాలు పథకంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చారనమాట. అంటే మనకి నవరత్నాల పథకంలో 3,000 రూపాయల పెన్షన్ అనేటువంటిది వృద్ధులకి ఇస్తామని చెప్పేసి నవరత్నాల్లో భాగంగా ముందు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రకటించారు. తర్వాత వచ్చిన తర్వాత 2,000కి 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇప్పటికి 3,000 వరకు తీసుకురావడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉంది అంటే దాదాపు వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ ఎవ్రీ మంత్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు 65 లక్షల మంది ఈ కార్యక్రమంలో ఉన్నారు. 65 లక్షల మంది. ఇక నెక్స్ట్ కార్యక్రమం చూసినట్లయితే వైఎస్ఆర్ ఆసరా పథకం. నెక్స్ట్ పథకం వైఎస్ఆర్ ఆసరా పథకం. మరి ఈ పథకాన్ని చూసినట్లయితే ఈ పథకం యొక్క మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఆసరా అనేది మహిళల యొక్క స్వయం సాధికారిత అందించడం కోసం. ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మనకి ఆంధ్రాలో డ్వాక్రా గ్రూపులు అని అంటారు. అది వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా డ్వాక్రా గ్రూపులు అని అంటారు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సహాయం అందించడానికి ప్రారంభించినటువంటి సంక్షేమ పథకమే వైఎస్ఆర్ ఆసరా పథకం అనమాట. ఈ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి చూస్తే ఇది స్వయం సహాయక సంఘాలు ఎవరైతే ఉన్నాయో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అందిస్తారు. ఎంతవరకు అందిస్తారంటే 25,000 రూపాయలు అందిస్తారు. వారి అవసరాలు బట్టి 10 లక్షల వరకు అంటే 25,000 నుంచి 10 లక్షల వరకు వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు ఏదైతే వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో గ్రూపులన్నీ కలిపి దాని యొక్క బ్లూ ప్రింట్ ఆధారంగా బ్యాంకులు ఇవి శాంక్షన్ చేస్తాయి. బట్ వడ్డీ అనేటువంటిది ఉండదు. ఓకే, మహిళలకు ఇచ్చేటువంటి వాళ్ళ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి, మహిళల యొక్క సాధికారిత పెరగడానికి, మహిళల సాధికారిత ఎంపవర్మెంట్ అనేటువంటిది పెరగడానికి, వాళ్ళకి పెట్టుబడులు పెట్టడం, ఇలా డబ్బు అందించడం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి అవకాశం అనేటువంటి చాలా ఉందన్నమాట. సో మరి ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు కిస్తీల రూపంలో అంటే ఈఎంఐల రూపంలో తిరిగి 3 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లించాలన్నమాట. సో ఇచ్చినటువంటి రుణాలు ఇలా ఇచ్చినట్లయితే అంటే ఇచ్చినటువంటి రుణం సక్రమంగా ఈఎంఐల రూపంలో మహిళలు చెల్లించినట్లయితే 3 ఏళ్లలోపు ఆ బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాల వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీని ప్రభుత్వమే తిరిగి బ్యాంకులకి చెల్లిస్తుంది. ఇక్కడ వడ్డీ కట్టడంలో మహిళలు మినహాయించబడతారు. దీన్నే మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం అని అన్నారు. సక్రమంగా కడితే తిరిగి మళ్ళీ ఇంకా ఎక్కువ వడ్డీ ఎక్కువ రుణాలు అనేటువంటివి ప్రభుత్వం గ్యాన్షన్ చేస్తుంది. సో మరి ఇక్కడ ఎక్కువగా కట్టిన వాళ్ళకి మళ్ళీ సులభతరంగా వడ్డీ ఇవి వచ్చేటువంటి అవకాశం కలిగిస్తుంది. అదేవిధంగా ఈ పథకం కింద చూసుకున్నట్లయితే ఎస్హెచ్జీలకి బ్యాంక్ లోన్ అవుట్పుట్ స్టాండింగ్ వల్ల 4 వాయిదాల్లో ఈ రియంబర్స్మెంట్ చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా 1,54,956 మంది ఈ సంస్థలు ఇవన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది. వీటి వల్ల లాభాలు కనుక చూసుకున్నట్లయితే మనకు మహిళలు వాళ్ళ యొక్క సాధికారత పెరుగుతుంది, ఎంపవర్మెంట్ పెరుగుతుంది, వడ్డీ రహిత రుణాలు అనేటువంటివి రావడం వల్ల వాళ్ళు వడ్డీ వ్యాపారుల మోసాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువ కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఇది మహిళలకు డెవలప్మెంట్కి ఇంకో ఇంపార్టెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఎవరు అర్హులు అని చూసుకుంటే దరఖాస్తు చేసుకోవడానికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉండేటువంటి మహిళలు ఇది అర్హులు అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే సెప్టెంబర్ 11, 2020 సెప్టెంబర్ 11, 2020లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, ఇది వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి పథకం చూసినట్లయితే వైఎస్ఆర్ చేయూత అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి పథకం. మరి వైఎస్ఆర్ చేయూత చూసినట్లయితే మీరు ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కి ది బెస్ట్ కోర్సెస్ అయితే అందుతాయి. పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మరి వైఎస్ఆర్ చేయూత అనేటువంటి కార్యక్రమం చూసినట్లయితే ఈ పథకం ఆగస్టు 2020లో ప్రారంభించారండి. సో ఇది ఏంటి అంటే మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బలహీన వర్గాల వారు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు మద్దతునిచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అనేటువంటిది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పథకం కింద అర్హులైన మహిళలను గుర్తిస్తారు. గుర్తించినటువంటి మహిళలకు 4 సంవత్సరాల కాలానికి వరుసగా 18,750 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తారు.
ఆ సొమ్ము అనేటువంటిది వాళ్ళ ఖాతాలో డైరెక్ట్గా జమ అవుతుంది. లబ్ధిదారులు వాళ్ళు సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు లేదా నైపుణ్యానికి శిక్షణలు తీసుకునేందుకు ఇదంది ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాస్ట్ వైజ్‌గా మనకి వెనకబడినటువంటి మహిళలను గుర్తించి వాళ్ళకి రూ. 18,500 అనేటువంటిది బ్యాంక్ అకౌంట్‌లో వేయడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్ చేయూత పథకం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే, ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాల మహిళలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవడానికి గానీ, వాళ్ళు ఆర్థికంగా సమృద్ధి సాధించడం గానీ, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో, మరి ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆర్థికంగా ముఖ్యంగా మహిళలను బలపరచడం కొరకు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో వైఎస్ఆర్ చేయూత అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ పథకం ఎప్పుడు తీసుకొచ్చారు అంటే ఆగస్టు 2020లో తీసుకొచ్చారండి. సో మరి మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్ట్గా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమలు చేయబడింది. తర్వాత అన్ని జిల్లాలకు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం 26.7 లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఓకేనా? సో ఇది చేయూత సంబంధించి. ఇక మరొకటి ముఖ్యమైనటువంటి స్కీమ్ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ జలయజ్ఞం. మరి వైఎస్ఆర్ జలయజ్ఞం అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి స్కీమ్గా చెప్పుకోవచ్చు. ఈ జలయజ్ఞం యొక్క మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే అందరికీ నీరు అనేటువంటిది కాన్సెప్ట్. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలు ఎక్కడైతే వాటర్ స్కేర్సిటీ ఉందో ఆ ప్రాంతాలకు వాటర్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనమాట. సో మరి ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్ జలయజ్ఞం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అంటే 2004లో ప్రారంభించిందండి. ఇప్పుడే కాదు, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అప్పట్లో తీసుకురావడం జరిగింది. దాన్ని కంటిన్యూటీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కంటిన్యూ చేయడం అనేటువంటిది తీసుకొచ్చారనమాట. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే నీటి నిల్వ, నీటి పారుదల సామర్థ్యం పెంచడం, వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచడం, కొండ ప్రాంతాలు లేదా మారుమూరు ప్రాంతాలకు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి పద్ధతితో వాళ్ళకి వాటర్ సౌకర్యం అందించడం, కాలువలు, జలాశయాలు ద్వారా నీటి సామర్థ్యాన్ని పెంచడం, నీటి సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, వాటిని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా మేజర్ కాన్సెప్ట్. అంటే కరువు పీడిత ప్రాంతాలకు, బ్యాక్వర్డ్ ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు ఎక్కడైనా సరే ఓవరాల్గా అందరికీ కూడా వాటర్ అనేటువంటిది అందే విధంగా చేయడం ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ స్కీమ్ యొక్క. మరి దీనివల్ల లాభాలు ఏముంటాయి అందరికీ తెలిసిందే కదా. వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తి సామర్థ్యం అన్నీ పెరుగుతాయి, తాగునీటి సామర్థ్యం పెరుగుతుంది, జల వనరులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్థాయి అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి కరువు పీడిత ప్రాంతాల్లో వాటర్ స్కేర్సిటీ అనేటువంటి తగ్గుతుంది. కాబట్టి ఇది మేజర్ ఇంపార్టెంట్ కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. సో మరి దీనివల్ల దాదాపుగా 1.5 మిలియన్ హెక్టార్ల ల్యాండ్కి అన్ఇరిగేటెడ్ ల్యాండ్కి కాస్త ఇరిగేటెడ్ ల్యాండ్గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకురావడం లక్ష్యంగా తీసుకొచ్చారనమాట. సో మరి ఇది ముఖ్యమంత్రి ఎవరు, మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో 2004 జూలై 22న ప్రారంభించారు. తర్వాత ఆవిడ ప్రారంభించినప్పుడు కర్నూలు, ప్రకాశం, అనంతపురం, నల్గొండ, అప్పట్లో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో ఇది ప్రారంభించారు అప్పట్లో. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ దీన్ని కొనసాగిస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వచ్చిన తర్వాత. ఓకే, ఇక మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రీసెంట్గా అప్డేట్ ఏంటి అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యొక్క పరిధి ఏదైతే ఉందో అది 25 లక్షలకు పెంచడం అయితే జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యొక్క పరిధి అనేటువంటిది 25 లక్షలకు పెంచారు. ఇది ప్రశ్న వచ్చేటువంటి అవకాశం చాలా ఉందండి. సో ఈ పథకం చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఉన్నారో వాళ్ళకి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేటువంటిది అందిస్తారనమాట. ఇది హెల్త్ కేర్ పథకం అండి. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే 3,255 రకాలైనటువంటి వైద్య చికిత్సలు ఏవైతే ఉన్నాయో ఆ చికిత్సలన్నీ కూడా ప్రభుత్వ లేదా ప్రైవేటు హాస్పిటల్స్లో ఈ బీమా కవరేజ్ అయ్యేంత వరకు కూడా ఉచితంగా చేయబడతాయి. సో ఇది అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిందనమాట. సో ఇది లబ్ధిదారులకు ఏమవుతుందంటే నగదు రహిత చికిత్స, ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే వితౌట్ మనీతో మనకి చికిత్స అనేటువంటి జరుగుతుంది.
మరి లబ్ధిదారులు ఏదైతే ప్యానల్డ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో, ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్, అందులో హాస్పిటల్కి వెళ్ళి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ కానీ, గుండె కానీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇది 25 లక్షల వరకు కూడా ప్రభుత్వమే ఆ రోగికి సంబంధించినటువంటి కంప్లీట్ ఏదైతే వ్యయం ఉందో హెల్త్ మీద అదంతా కూడా భరిస్తుంది. ఇక మరొకటి చూసుకుంటే కుటుంబ వార్షిక ఆదాయం అనేటువంటిది ఎంత లోపు ఉండాలి, అర్హత పొందాలి అంటే 5 లక్షల లోపు ఉన్నవాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా చికిత్స ఖర్చు చూసుకుంటే 1000 రూపాయల కంటే ఎక్కువ ఒక హాస్పిటల్లోకి వెళ్ళి 1000 రూపాయల కంటే కనుక ఎక్కువ ఖర్చు కనుక అయితే ప్రభుత్వం దాన్ని రీఎంబర్స్ అనేటువంటి చేస్తుంది. అదేవిధంగా వైద్య సంరక్షణ అందిస్తుంది. నాణ్యమైనటువంటి వైద్యం అందే విధంగా ఈ యొక్క ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సపై జేబు ఖర్చును తగ్గిస్తుంది, సొంత ఖర్చును తగ్గిస్తుంది. సాధారణ ప్రజలకు భరించలేని తీవ్ర అనారోగ్యాలు వచ్చినప్పుడు వాటిని కవరేజ్ అనేటువంటిది అందిస్తుంది. ఇది ప్రజలకు ముఖ్యంగా నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలు అందించడం కోసం వైఎస్ఆర్ ఈ యొక్క ఆరోగ్యశ్రీ అనేటువంటిది అత్యంత అద్భుతంగా పనికొచ్చేటువంటి కార్యక్రమం. ద బెస్ట్ స్కీమ్ ఎవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ప్రవేశపెట్టడం వల్ల. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దృష్టి కేంద్రీకరించే ప్రాంతాలు, బలహీన వర్గాలు, వెనుకబడినటువంటి వారు. మరి ఈ కార్యక్రమం మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని 2007లో అప్పట్లో మనకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించారు. మనకి అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా. ఈ తర్వాత 2023 నాటికి దాదాపుగా 1.2 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1.2 కోట్ల కుటుంబాలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది వర్తించజేస్తున్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరొక ముఖ్యమైనటువంటిది వైఎస్ఆర్ కంటి వెలుగు. వైఎస్ఆర్ కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమం ఇది ప్రపంచ దృష్టి దినోత్సవం అయినటువంటి అక్టోబర్ 10న ప్రపంచ దృష్టి దినోత్సవం అయినటువంటి అక్టోబర్ 10న 2019న మనకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇది కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. కంటి సంరక్షణను ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఇది ఏంటి అంటే పాఠశాలలకు వెళ్ళేటువంటి పిల్లలు వాళ్ళకి ఫస్ట్ గ్రేడ్ అండ్ సెకండ్ గ్రేడ్ ఐ టెస్ట్లు అనేటువంటివి చేస్తారు. దృష్టి సమస్య ఉన్నటువంటి పిల్లలు కానీ, పెద్దవాళ్ళని కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి కళ్ళద్దాలు అందిస్తారు. ప్రభుత్వ హాస్పిటల్లో మరియు ప్రైవేట్ హాస్పిటల్లో కంటి శుక్లం, గ్లకోమా లేదా ఇతర కంటి రుగ్మతలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి అవసరమైనటువంటి చికిత్సలు, శస్త్రచికిత్సలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా చేస్తారు. అత్యున్నత నాణ్యత, నైపుణ్య శక్తి, వాళ్ళ శ్రామిక శక్తిని ఎప్పుడైతే మన కళ్ళు డిఫెక్ట్ ఉందో నాణ్యమైనటువంటి శ్రామిక శక్తి అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని పెంచేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మరి ఇక్కడ అంటే కంటి చూపు ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. దీన్ని కంటి వెలుగు పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే కంటి చూపుని మెరుగుపరిచే విధంగా మనకి అన్ని వర్గాల ప్రజలకు టెస్టులు చేసి కళ్ళద్దాలు ఇచ్చి లేదా అవసరమైతే శస్త్రచికిత్సలు చేసి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో మరి ఇది హెల్త్ కేర్ సభ్యులు, ఆశా వర్కర్సు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగ్యంగా తీసుకురావడం అయితే జరిగింది. దీనివల్ల అందరికీ కూడా కంటి శుక్లంతో బాధపడేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కంటి చూపు లోపంతో బాధపడేటువంటి వాళ్ళు కానీ, దృష్టి సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ అన్ని వర్గాల వరకు కూడా ఉచితంగా దీనివల్ల లాభం వస్తుంది. దాదాపుగా 1.5 కోట్ల మంది దీని ద్వారా లాభం పొందారు అని ప్రభుత్వ లెక్కలు అయితే తెలియజేస్తున్నాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి స్కీమ్ చూసుకుంటే జగనన్న విద్యా దీవెన కార్యక్రమం. మరి జగనన్న విద్యా దీవెన కార్యక్రమం యొక్క మేజర్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళతో పాటు కాపులు, ఈబీసీ, కాపు మరియు ఈబీసీ ఈ కులాలకు చెందినటువంటి వికలాంగులు వర్గాల విద్యార్థులకు ఈబీసీ మరియు వికలాంగులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ మరియు కాపులు ఇవే 4 ఈబీసీలోకి చెందినటువంటి కాపులు కూడా లేదా మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఈ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నత విద్య చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం జగనన్న విద్యా దీవెన. మరి ఈ కార్యక్రమం యొక్క మేజర్ కాన్సెప్ట్ ఏంటి అని చూస్తే ఈ పథకం అనేటువంటిది ప్రొఫెషనల్ కోర్సులు కానీ, నాన్ ప్రొఫెషనల్ కోర్సులు కానీ అభ్యసించేటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఆంధ్రప్రదేశ్లో ఈబీసీ
కాపులు, దాంతోపాటుగా ఫిజికల్లీ ఛాలెంజర్స్, వీళ్ళకి ఫీజు అనేటువంటిది ఎక్కడ చదివినప్పటికీ కూడా ఫీజు కంప్లీట్గా రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఏ కాలేజీలో చదివినా ఆ ఫీజు మొత్తం రీఎంబర్స్ అవుతుంది. ఇక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో, అది ప్రభుత్వ పాఠశాలలో చదువుతారా ప్రైవేట్లో చదువుతారా అనేటువంటి సంబంధం లేకుండా కంప్లీట్గా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. ఫీజు రీఎంబర్స్మెంట్తో పాటు ప్రభుత్వం అర్హత ఉన్న విద్యార్థికి వాళ్ళ జీవన వ్యయం, అంటే వాడి యొక్క లైఫ్ మెయింటెనెన్స్ కోసం 20,000 రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ మాత్రమే కాకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ, వికలాంగ వర్గాల వారి యొక్క ఉన్నత విద్యను అభ్యసించడం, వాళ్ళ కుటుంబాల మీద ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ యొక్క మేజర్ కోర్ కాన్సెప్ట్ ఉంది. అంటే ఇక్కడ ఎవరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజర్స్ యొక్క వర్గాలకు చెందినటువంటి పిల్లల యొక్క చదువుకు సంబంధించి కంప్లీట్ రీఎంబర్స్మెంట్ మాత్రమే కాకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళ యొక్క జీవన వ్యయాన్ని కూడా స్కాలర్షిప్ రూపంలో అందించేటువంటి కార్యక్రమం. దీనివల్ల ఆ కుటుంబాలలో విద్యపై భారం తగ్గుతుంది. ఉన్నత విద్యను ఈ వర్గాల వారు చదవడానికి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితుల వల్ల ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా ఉన్నత విద్యలో డ్రాప్అవుట్లు తగ్గించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2019 జూన్ నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. 4.5 లక్షల మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇది మనకి విద్యా దీవెనకు సంబంధించిన అవుట్పుట్ అనమాట. ఇక నెక్స్ట్ కార్యక్రమం చూసుకుంటే జగనన్న వసతి దీవెన మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం అండి. జగనన్న వసతి దీవెన. మరి జగనన్న వసతి దీవెన అంటే ఏంటి అంటే, ఇది ఒక సంక్షేమ పథకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ, అదేవిధంగా ఫిజికల్లీ డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. విద్యార్థుల యొక్క హాస్టల్, మెస్ ఛార్జీలు అనేటువంటివి ఈ యొక్క పథకంలో కవర్ అవుతాయి. వీళ్ళకి ₹1,00,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది ఉన్నత విద్య కోసం. ఫీజు రియంబర్స్మెంట్ అవడంతో పాటు 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి కూడా జీవన వ్యయం అనేటువంటిది అందుతుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనకబడినటువంటి వాళ్ళందరికీ కూడా పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఇతర ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న అందరికీ ఈ కార్యక్రమం అయితే అందుతుంది. ఈ అర్హులైనటువంటి విద్యార్థులు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే ఈ డబ్బు అనేటువంటిది పడుతుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మరియు ప్రైవేట్ కళాశాల ఇద్దరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మేజర్ కాన్సెప్ట్. అంటే ఉన్నత విద్యను డెవలప్ చేయడం కోసం ఫీజు రియంబర్స్మెంటే కాకుండా మెస్ ఛార్జీలు, హాస్టల్ వసతికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో బ్యాక్వర్డ్ పీపుల్కి విద్య డెవలప్ అవడానికి, డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. సో మరి ఇది ప్రారంభించినటువంటి తేదీ చూసుకుంటే 2020 ఫిబ్రవరి 27 2020 ఫిబ్రవరి 27 మనకి ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఐటీఐ చదువుతున్న వాళ్ళలో 10,000 మంది, పాలిటెక్నిక్ 15,000 రూపాయలు, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి 20,000, అంతకంటే ఎక్కువ ఆర్థిక సహాయం అయితే అందుతుందన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ ఆ స్థాయిలో చదివిన వాళ్ళకి సంవత్సరానికి 20,000, పాలిటెక్నిక్ స్థాయిలో ఉన్న వాళ్ళకి 15,000, ఐటీఐ చదివే వాళ్ళకి 1,000 రూపాయలు, 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తూ ఉంది. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం చూసుకుంటే జగనన్న విదేశీ దీవెన, మరొక కార్యక్రమం. జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన. అంటే ఎవరైతే విదేశాల్లో విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్తూ ఉంటారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, వాళ్ళకి సహాయకారిగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని చూసుకుంటే మేజర్ ఇది వెనకబడినటువంటి వర్గాలు వారికి, వెనకబడిన అదేవిధంగా ప్రతిభావంతులైనటువంటి వర్గాలు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి విదేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళకి సహాయకారిగా, వాళ్ళకి ఫైనాన్షియల్గా డెవలప్ చేయడానికి ఈ కార్యక్రమం అయితే తీసుకురావడం జరిగింది. సో మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, మేజర్ ఫ్యూచర్స్ ఏంటి అని చూసుకుంటే, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఎవరైతే విదేశీ విద్యలకు చదవడానికి వెళ్తారో వాళ్ళకి అక్కడ అవసరమయ్యే ట్యూషన్ ఫీజులు కానీ, వాళ్ళకి అక్కడ అవసరమయ్యే జీవన వ్యయాలు కానీ, ఇతర సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. సరైన మార్గాల ద్వారా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందినటువంటి విద్యార్థులకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
ఆదాయ ప్రమాణాల ఆధారంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఆధారంగా ఈ లబ్ధిదారులను గుర్తిస్తారు. అదేవిధంగా ఈ రుణ రూపంలో కూడా వాళ్ళకి సహాయం అనేటువంటిది అందించడం అయితే ఒకటి జరుగుతుంది. రుణం అనేటువంటిది ఏదైతే అందిస్తారో అది కోర్సు కంప్లీట్ అయ్యి ఒక స్పెసిఫిక్ పీరియడ్ అనేటువంటిది నిర్ణయించి అప్పటి నుంచి తిరిగి చెల్లించవలసి ఉంటుంది రుణ సహాయం అనేటువంటిది. ఆ రుణం అనేటువంటిది మీద ఇది విధించేటువంటి వడ్డీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది చాలా నామమాత్రంగా ఉంటుంది. దీని ఒక లాభం ఏంటి అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాల వారు విదేశాలు వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం అనేటువంటిది కల్పించి నాణ్యమైనటువంటి హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటి మనం ఇంకా ఎక్కువ పెంపొందించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడడానికి ఈ కోర్సు ఇదనేది తీసుకురావడం అయితే జరిగింది. సో మరి ఇక్కడ ఎప్పుడు ప్రారంభించారు విదేశీ విద్యా దీవెన అంటే 2022 జూలై 11 నుంచి ప్రారంభించారు. అదేవిధంగా మనకి దీంట్లో తీసుకోవడానికి అర్హులు ఎవరు అంటే మనకు ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రపంచంలో 20 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈ విధంగా ఎవరెవరు దీంట్లో పొందుతున్నారని చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళు చూసుకుంటే ఎవరైతే 100 టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రపంచంలో ఉన్నారో వాళ్ళు పొందితే వీళ్ళకి ఈ కార్యక్రమం అనేది అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది విదేశీ విద్యా దీవెనకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఈబీసీ ఎవరైతే మనకి బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్నారో ఆర్థికంగా అగ్రవర్ణాలు ఉండి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అంటే అప్పర్ క్యాస్ట్లో ఉండి ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీని యొక్క మేజర్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మహిళలు బట్ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ అయి ఉండాలి. వాళ్ళకి 15,000 రూపాయలు సంవత్సరానికి అందిస్తుంది. ఈ విధంగా వరుసగా 3 ఏళ్ల పాటు అందిస్తారు. ఈ పథకాన్ని పొందడానికి అర్హులు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల మహిళలు. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 610 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో ఇది పౌరుల సహకారార్థం కాపు నేస్తం వైఎస్ఆర్ చేయూత తరహాలో ఈ కార్యక్రమాన్ని అగ్రవర్ణాలకు అందిస్తూ ఉందన్నమాట. సో మరి ఈ యొక్క లాభాలు ఏంటంటే మరి వాళ్ళు అగ్రవర్ణ ప్రజలైనప్పటికీ కూడా ఎకనామికల్లీ వీకర్ ఉంటారు కాబట్టి వాళ్లకు కూడా ఆర్థిక సౌలభ్యత ఆర్థిక పరిపుష్టి అందించాలనే ఉద్దేశంతో 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు వరుసగా 3 సంవత్సరాలు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేటువంటిది అందించేటువంటి కార్యక్రమం ఇది తీసుకురావడం జరిగింది. సో మరి ఇది అగ్రవర్ణ మహిళలకు ఇది ఉపయోగపడుతుంది. వీళ్ళు అగ్రవర్ణాల్లో కేవలం మహిళలు అయి ఉండాలి. 45 నుంచి 60 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత పౌరులు అయి ఉండాలి. వాళ్ళకు మాత్రమే ఈ కార్యక్రమం వస్తుంది. ఇది 2021 ఫిబ్రవరి 23న ప్రారంభించారు. దాదాపుగా 6 లక్షల మంది మహిళలు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం చూస్తే వైఎస్ఆర్ కాపు నేస్తం. మరి వైఎస్ఆర్ కాపు నేస్తం అనేటువంటి కార్యక్రమం మనకి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళల కోసం ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కాపు మహిళలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద మనకి 15,000 రూపాయలు ఇంటూ 5 ఇయర్స్ 5 సంవత్సరాలు అంటే 75,000 కాపు వర్గానికి చెందినటువంటి ప్రతి మహిళ అకౌంట్లో 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేటువంటిది అందుతుందన్నమాట. మరి ఈ పథకానికి చెందినటువంటి వాళ్ళు 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న కాపు మహిళలకు మాత్రమే ఇది అవుతుంది. ఆన్లైన్ ద్వారా దీన్ని దరఖాస్తు చేసుకుంటారు. ప్రత్యక్షంగా అమౌంట్ అనేటువంటిది వీళ్ళ అకౌంట్లో అనేటువంటిది పడుతుంది. ఇది ప్రారంభించినటువంటి తేదీ చూసుకుంటే జూన్ 24, 2019 జూన్ 24, 2019 ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాలు కాపు మహిళలకు సంబంధించి వాళ్ళ అకౌంట్లో ఇది జమ చేస్తారు. ఏదైనా సరే ఇలాంటి డబ్బు జమ చేసేటువంటి కార్యక్రమం యొక్క మేజర్ లాభాలు ఏముంటాయంటే ఆర్థిక పరిపుష్టి, అదేవిధంగా ఎంపవర్మెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి అవకాశం కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సో దీనికి 2.5 లక్షల మంది కాపు మహిళలకు ఈ ఒక లబ్ధి అనేటువంటిది చేకూరుతూ ఉంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి పథకం చూద్దాం. వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించేటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన రవాణా సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో
ఈ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో స్టార్ట్ చేశారు. అంటే దీని యొక్క మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉంటారో వాళ్ళ కాన్పులకు వెళ్ళే సమయంలో, తిరిగి ఇంటికి వచ్చేటువంటి సమయంలో ఉచిత రవాణాను, ఇంటి వద్దకు ఉచిత రవాణాను ఈ కార్యక్రమం అందిస్తుంది. మరి దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, దీనికోసం 500 ఎయిర్ కండిషన్డ్ వాహనాలు 500 ఎయిర్ కండిషన్ వాహనాలు, అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాహనాలను తయారు చేశారు. సో ఈ వాహనాలు ఒక్కో జిల్లాకు 30 కేటాయించి వీటికి జీపీఎస్ సిస్టమ్ పెట్టి ప్రసవ అనంతరం మహిళలు వాళ్ళ ఇంటికి చేరే విధంగా, గమ్యస్థానాన్ని చేరే విధంగా ఇది పెట్టడం, వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళని జీపీఎస్ ట్రాకింగ్ అనేటువంటి చేయడం, మహిళల కోసం కేంద్రీకృత కాల్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం. సో అదేవిధంగా ప్రసవానంతరం మహిళలు, నర్సులు, డ్రైవర్లు మధ్య సమన్వయం కోసం వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఒక యాప్ని కూడా సృష్టించడం చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీ కోసం, ఆఫ్టర్ డెలివరీ లేడీస్ కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమమే ఇది అనమాట. సో దీనివల్ల లాభం ఏంటి అంటే, గర్భిణీ స్త్రీలు, తల్లులు ప్రసవం ఇంటి దగ్గరే జరిగే విధంగా, ప్రసవం అనేటువంటిది చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరిగే విధంగా, లేదా మనకి కంఫర్ట్గా జరిగే విధంగా ఇంటి వద్దకే రవాణా అందించడం అనేటువంటిది ఇది. ఏటా 4 లక్షల మంది తల్లులు, శిశువులు ఈ ఉచిత రవాణా అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్రసవం కోసం మహిళలు వాహనం కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉండదు. అదేవిధంగా తల్లులకు ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత 5,000 రూపాయలు ఖర్చుల నిమిత్తం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ఈ కార్యక్రమంలో చెప్పుకోవచ్చు. సో మరి ఇది అర్హత ప్రమాణం అంటే, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవాలనుకున్న ప్రతి ఒక్క మహిళకు ఇది ఫ్రీగా లభిస్తుంది. ఇది ఏప్రిల్ 1, 2022న ప్రారంభించారండి. ఏప్రిల్ 1, 2022న ప్రారంభించడం జరిగింది. సో మరి ఇది ఈ కార్యక్రమంకి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి స్కీమ్ ఏంటనేటువంటిది చూద్దాం.